అప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతించాం. ఇంకా 50 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘాన్ని, అలాగే దైవజనులు కూడా ఎంతో దీనులుగా మమ్మల్ని చేర్చుకుని మేము ఎవరో తెలియనప్పటికీ ఇప్పుడు మాకు ఏం చేశారంటే సన్మానం చేశారు. వాస్తవానికి దేవుడి పనిలో ఉన్న వారికి ఆయనను గణపరచు వారిని నేను గణపరుస్తాను కదా. సహజంగా మేము రంగాజయ్య గారు అయితే మీ పాస్టర్ గారికి తెలుసు, కానీ మేము ఇప్పుడే పరిచయం. కానీ ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ కలుపుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొక్క ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి ఆయన కలిగి ఉన్న మనం అంతా కూడా ఎదుటి వారిని ప్రేమించేవారిగా ఉన్నాం. చెప్తుంది కదా ముఖ్యమైన మాట, ఆజ్ఞ నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొత్తానికి యొక్క ఉపవాస కూడికల్లో క్యాబినెట్ అంతా బ్యానర్ మీద ఉండటం, అద్భుతమైన దైవజనులు ఈ 2-3 రోజులు మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని చెప్పడం మీరు విన్నారు. అలాగే ఇది ఉపవాస ఉద్యోగ కూడికలు, ఉపవాస ఉద్యోగ కూడికలు. ఈ ఉపవాస ఉద్యోగ కూడికల్లో ఉద్యోగింపబడ్డారంటే ఎవరన్నా మీరు దేవుడిని డైరెక్ట్ దేవుడు మాతో ఎన్కౌంటర్ చేశాడు, దేవుడు మాతో మాట్లాడాడు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరితో మాట్లాడలేదా? మాట్లాడారా? అద్భుతం. సహజంగా కూడికలు ఏర్పాటు చేసేదే మిమ్మల్ని అందరినీ బలపరచడాలి కదండి. లోకంలో చాలా పండుగలు ఉన్నాయి, కానీ ఈ పండుగలు మనకి ప్రత్యేకమైనవి. ఈ ఎంతో ప్రయాసపడి చాలా దూర ప్రాంతం నుంచి మీరు ఇంచుమించుగా రావడానికి మాకు 2 గంటలు సమయం పట్టింది. మీ ఊరు రావడానికి 2 గంటలు సమయం పట్టింది. రంగాజీ గారి గురించి ఇంతకుముందు చెప్తూ, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ, హార్ట్ సర్జరీ అయింది. అయిన తర్వాత ఒక్క నెల రోజులే ఇంట్లో ఉండి, నెల రోజులు దాటిన వెంటనే మళ్ళీ మీటింగ్స్కి ఆయన వెళ్ళడం జరిగింది. సహజంగా బయట వాళ్ళు ఎవరైనా అయితే ఇప్పటికి కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. కేవలం ఆయన చేసేటువంటి సేవ దేవుడు చూసి ఈరోజు ఏం చేశాడంటే అద్భుతంగా, అత్యద్భుతంగా ఆయన్ని వాడుకుంటూ ఉన్నాడు. అదే చెప్తామా? అంటే దేవుని పనిలో ఉన్న వారిని ఆయన ఎంతైనా హెచ్చించే దేవుడు కదండి. కాబట్టి మీరందరూ కూడా చెప్పబోయేటువంటి వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఒకవేళ దైవజనులు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని, పలానా పాస్టర్ గారు వచ్చారు, ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఇది అని చెప్పి మీరు రిఫరెన్స్ తో సహా చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి కదా. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ నా శుభాలు, అలాగే అవకాశం ఇచ్చిన అయ్యారికి నా వందనాలు. ఈరోజు ఈ యొక్క ముఖ్య ప్రసంగికులు వచ్చిన దండాజన్ గారికి నా వందనాలు, అలాగే శాంతరాజు గారికి, పాస్టర్ గారికి, మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. స్వాగతం కూడా తెలియజేస్తారు. సమయాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. మరి ముందు మాట్లాడిన సోదరులు శ్రీనివాస్ గారు సాక్ష్యం పంచుకోవాలి. వెంటనే దేవజనం ఉన్నారు కాబట్టి చాలా షార్ట్ స్వీట్ చెప్పారు. చాలా అద్భుతమైన సాక్షి. నేను ఒక అదే అడిగాను, మరి సాక్ష్యం చెప్తారు అన్నగారు అంటే లేదండి చెప్పారు. అద్భుతమైన సాక్ష్యం దేవుడు మన జీవితంలో అద్భుతంగా చేశారు. మరి సమయాన్ని బట్టి నేను ప్రభుత్వాన్ని స్తుతిస్తున్నాను. మరి ఆ పాంప్లెట్లన్నీ చూసినప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను. గొప్ప దైవజనుల్ని మీకు వాకింగ్ చెప్పడానికి దైవజనులు నిర్ణయించారు. ఈరోజు మరి వర్తమానం అందించడానికి దైవజనులు బిషప్ డాక్టర్ దండాజయ్య గారి మధ్యలో రావడం చాలా సంతోషం. వారు కూడా మేము ఉండడం కూడా మేము ఎంతో సంతోషం.
సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి సమయాన్ని ఇంకా నేను వ్యక్తపరచను. ఈ సమయాన్ని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడను కాక. ఈ సమయంలో సోదరులు కూడా ఈ సమయంలో మరి వీటిని తెలియజేసి మన మాటలు తెలియజేసినందుకు అలాగే దండదేవి గారు కూడా వాళ్ళు చాలా ప్రేమ గల తత్వం కలిగిన వారు. అంటే మేము ద్రాక్షారామ ఫెలోషిప్లో నుంచి దాని ఇంచుమించు రాత్రి చర్య మహిళ గాంధీపాలయ్యారు. వారితో మాకు కమిటీ వారితో కూడా 20 సంవత్సరాలు పరిమాణం సహవాసంగా ఉండేవారు. అయితే ఒక సంఘానికి మాట ఏంటంటే ఫ్లెక్స్లో చూశారు కాబట్టి అందరూ దైవజనులు వారు మన వెనకాల ఉండి మనం ధైర్యపరుస్తున్నారు. స్తోత్రం చెప్పన్నారు. ఏ సమస్య వచ్చినా మన మీదకి ఏదైనా సోదరులు వచ్చినా ఏమీ లేకుండా సేవకు ఆటంకాలు వచ్చినా అలాంటి పరిస్థితుల నుంచి మనం ఏదైనా అది ఏమీ లేకుండా దైవజనం మనకి వెనకాల ఉంది. వాడు కూడా మనకి ఎలాంటి రాకుండా కాపాడడానికి గొప్ప దైవం మన వెనకాల ఉన్నారు. అందుచేత తమిళలో దైవం ప్రారంభించడం అలాగే మన దైవజనం కూడా కోనసీమ జిల్లాలో క్యాబినెట్ లో కూడా సలహాదారులుగా కూడా ఉన్నారు. సంవత్సరంలో కూడా నేను ఫెలోషిప్ లో మట్టికి పరిమితి ఉండేవాడిని. కానీ ఇప్పుడు క్యాబినెట్కి పంపించడం మళ్ళా రామచంద్రపురం రీజియన్లో వైశ్వర్యంగా ఎన్నుకోవడం మన దైవజనులు మాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని దయచేశారు. అది ముందు దేవునికి వందనాలు. తర్వాత క్యాబినెట్ సభ్యులు పట్టుకుని లేచి నిలబడ్డాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుదాం. నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనం చదవండి. వాక్య ప్రత్యుత్తరాలుగా ఈ లేఖనాన్ని చదివి 3 మాటలు మనం రాత్రి ధ్యానం చేద్దాం. ఓకే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. మొదటి వచనం చదువుతున్నాను. ఎఫెసీలో ఉన్న సంఘము ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుతున్నావు. ఐదవ వచనం, నీవే స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నేనేడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును.
అందరికీ వందనాలండి. చెప్పండి, సౌండ్ చెప్పండి. గుడ్, కూర్చోండి. సమయాన్ని మన ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఆయన మాకు పరిచయం. టైం అంతా మన ఈ లోగడ రామచంద్రపురం రీజియన్ లో ఆయన వైస్ చైర్మన్ గా చేయడానికి దేవుడు చూపించారు. చాలా స్లోగా, చాలా స్లో. ఆయనకి నాకు చాలా తేడా ఉంది. నాది బరోడా ఎక్స్ప్రెస్ మాత్రం నాది. ఆయన చాలా స్లో, గూడ్స్ ట్రైన్ స్లోగా, చాలా చక్కగా కదా. వాటి బట్టి ఆనందిస్తున్నాను, ప్రభుత్వం స్థుతిస్తున్నాను. చాలా సార్లు జిల్లా సంబంధిత కార్యక్రమాలలో, రిజర్వ్ సంబంధిత కార్యక్రమాలలో కలుసుకున్నాం, కానీ మంచిర్యాలకు రావడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, మొదటిసారి ఈ మంచికి రావడం. చాలాసార్లు కామర్పల్లికి ఆడుకుంటూ ఈరోజు అనుభవాలు ఉన్నాయి. ఈరోజు మీతో ఉండడానికి దేవుడు ఇచ్చిన ఉపయోగ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ లో 4 నుండి 6,000 మంది పాస్టర్లు ఉంటారు. దాన్ని ఒక ఫెలోషిప్ గా మేము ఏర్పాటు చేసి దానికి రాత్రి నుంచి వెళ్ళినటువంటి మా ప్రియులు డాక్టర్ డానియల్ పాలయ్య గారు ప్రెసిడెంట్ గా ఉంటారు. నేను సెక్రటరీగా ఉంటాను. ఈ ఉదయం వచ్చి వెళ్ళినటువంటి సోదరుడు ప్రభుకుమార్ మొన్న ఆయన ట్రెజరర్గా, కోశాధికారిగా ఉంటారు. నిన్న ఉదయం వచ్చి వెళ్ళినటువంటి సామిల్ జోగి గారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉంటారు. రేపు ఉదయం రాబోతున్న సుందర్ విషయం గారు అడిషనల్ సెక్రటరీగా ఉంటారు. 5 క్యాబినెట్ అంటారు, మమ్మల్ని క్యాబినెట్ మంత్రులు అన్నమాట. ఆలోచిస్తాం, సేవకుల సంక్షేమాన్ని కోరతాం. ఎక్కడైనా ఏదైనా విపత్తు సమస్య సంభవించినప్పుడు మేము భరోసాగా నిలబడతా ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన భారం, బాధ్యత, సేవకుల పట్ల బాధ్యతది. అంతేకాకుండా రేపు రాత్రికి దాని గారు రేదవల్ శేఖర్ గారికి మరిచి వస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. చాలా సంతోషం మీతో ఉండడం. అంతేకాకుండా నాతో పాటు వచ్చిన సోదరులు ఎర్రా శ్రీనివాస్, కాపు కులానికి చెందిన సోదరులు రక్షించబడ్డారు. యేసు ప్రభు కొరకు ప్రత్యేకమైన పాత్రగా ఈ దినాల్లో వాడబడుతున్నారు. ఎప్పుడైనా మరొకసారి వచ్చినప్పుడు సాక్ష్యాన్ని మనం విందాం. సోదరులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. సాంద్రాజ్ యవన సేవకుడు, వాళ్ళ నాన్నగారు 4 సంవత్సరాల పైబడి మంచి సేవ చేశారు. మంచి కాలంలో ప్రభుత్వం నిద్రించారు. ఆ 3 పరిచర్యలు కూడా తమ సాంద్రాజ్ చూస్తున్నారు. వారిని బట్టి స్థుతిస్తూ వారి పర్వదీపూర్వక తెలియజేస్తారు. యువకుడు, ఉత్సవంతుడు, మరి కొత్తగా పరిచర్య ధర్మాన్ని తండ్రి స్వార్థంలో నడిపిస్తున్న సతీష్, కలవర్ టెంపుల్ కాదు కానీ సతీష్ని బట్టి, మరి అమ్మ మిస్సెస్ సతీష్ని బట్టి కూడా నేను ప్రభుత్వం చూపిస్తున్నాను. వారికి పర్వదీపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగతి అందిస్తున్న ఒకటోళ్ళకి దీవెనలు, హృదయపూర్వక వందనాలు. పెద్దలు, పరిచారకులకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. భీకరమైన వర్షం పగలంతా తెలవదో నాకు తెలియదు, కానీ ఏదో టైంలో సమీల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, సార్ మీటింగ్ క్యాన్సిల్ చేసాం అంటారు అన్నట్టుగా కనిపెట్టాం. కానీ వర్షం వచ్చిన, వరద వచ్చిన ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇంటిగా ఉండి నీరసంగా ఉండడం కంటే మందిరంలో ఉండి ఉత్సాహంగా ఉండడం అనేది గొప్ప భాగ్యం కదా. ఈ సంఘానికి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి పెద్దలు, పూజలు, పెద్దయ్య గారు, సామిలయ్య గారు, దైమడమ్మ ఆ రోజుల్లో రోడ్లు లేని ఆ టైం, ఎలక్ట్రిసిటీ లేని ఆ టైం, సరైన సౌఖ్యము లేని రోజుల్లో వాళ్ళు ప్రయాసపడి సువార్త ప్రకటించారు. నేను అనుకుంటున్నాను, వారు గెంజులో కారం కలుపుకుని తాగుంటారు. సరైన భోజనం లేని రోజులు పెట్టుకు వాళ్ళు పడిన ప్రయాస, కార్చిన కన్నీరు ప్రతిఫలం ఈవేళ మనం సౌఖ్యంగా మంచి ఇళ్లలో మంచి బట్టలు పెట్టుకుని మంచి భోజనం చేస్తూ మన ఇంట్లో ఉన్న మన పిల్లలందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అందిస్తూ ఈరోజు ఒక స్థితిలో ఉన్నామంటే పూర్వీకులు చేసిన ప్రార్థన, వారి కార్చిన కన్నీరు.
కనుక వారు మన మధ్య లేకపోయినా వారిని కీర్తిశేషులు అనడం కంటే సాక్షిశేషులు అంటే మంచిది. సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు ఆయన. వారి స్థానంలో ఇనిషియేటివ్ పాటు తీసుకుని మరి వారి మనవడు సామేలయ్య గారు, ముద్దు మనవడు సతీష్ గారి పరిచర్యను చక్కగా కొనసాగిస్తున్నారు. అందుకు నేను ప్రభుని ఎంతైనా స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. అతిరథ మహారథులు వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నారు. వారితో పోల్చుకుంటే నేను కడసారుడిని, నాకరుడిని నేనేం చెప్తాను కానీ అయినా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను గారు యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు, అది మనకు తెలుసు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా ప్రభుకి చాలా సన్నిహితులే. పేతురు గారిని బాగా ప్రేమిస్తాడు అంటారు కానీ యోహాను గారు దేవుడు హృదయాన్ని ఆరుగురు ఉండేవాడు. యోహాను గారు సువార్త పాఠం రాశాడు, మనకు తెలుసు. 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా ఆ 3 సిమిలర్ గా ఉంటాయి. కానీ యోహాను సువార్త అద్భుతంగా ఉంటుంది. ఆ 3 కాంప్రమైజ్ అవి ఉండొచ్చు, కావచ్చు అని అనుమానాస్పదంగా ఉంటుంది కొంచెం. కానీ యోహాను సువార్త ఖచ్చితంగా 3 గంటలు అంటే 3, 1 గంట అంటే 1 గంట ఎగ్జాక్ట్ అన్నమాట. అదే యోహాను గారు 3 పత్రికలు రాశారు. 3 పత్రికలు మనకు తెలుసు. 3 పత్రికల్లో ఎక్కువ ప్రేమ గురించి బోధించాడు ఆయన. ఇక 5వ పుస్తకం ప్రకటన గ్రంథం. పద్మాసులో చంపేయడం కోసం వదిలేసి వచ్చేస్తే పద్మాసులో ప్రభు దర్శించాడు యోహాను గారు. దేవుడు దర్శించి 7 సంఘాలకు ఈ లేఖ రాయించాడు. మనకు తెలుసు యోహాను గారి తర్వాత మనం ఎరుగుతాం అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు ఒక ఎత్తు అయితే యోహాను గారు రాసిన 3 పత్రికలు ఒక ఎత్తు. 3 సువార్తికులు లేక అపోస్తలుడు మత్తయి, మార్కు, లూకు ఒక ఎత్తు అయితే యోహాను సువార్త ఒక ఎత్తు. పాత నిబంధనలో దానియేలు గ్రంథం ఒక ఎత్తు అయితే కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం మరొక ఎత్తు. దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి హైపర్ యాక్టివేషన్ ఉపయోగించాలి. ఎక్కువ పుస్తకాలు ప్రిపేర్ చేయాలి. దానికి సంబంధిత కామెంటరీలు చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా డేట్ బైబిల్ అని ఉంటుంది. దాన్ని చదివితే ఒక్క మాటకి 100 రిఫరెన్స్ ఇస్తాడు భక్తుడు. ఆ డేట్ బైబిల్ రిఫర్ చేయగలిగితే దానియేలు గ్రంథం కాస్త సునాయాసంగా అర్థం అవుతుంది. అందరూ డేట్ బైబిల్ చదవలేదు కదా. డేట్ బైబిల్లో నుండి చూడాలంటే టైం పడుతుంది. చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి. డేట్ బైబిల్ అయితే బాగా తక్కువ చిన్న లెటర్స్ ప్రింట్ అనమాట, ఎక్కువ మ్యాటర్ అనమాట. సరే, నేనేమంటానంటే పాత నిబంధనలో దానియేలు గ్రంథం అర్థం కావట్లేదు కాబట్టి కొత్త నిబంధనలో మనకి దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మీరు కనుక పాత బైబిల్ చూస్తే అది ఆ బైబిల్లో దర్శన గ్రంథం అని ఉంటుంది. బైబిల్ సొసైటీ వాళ్ళు మనకు అర్థమవడం కోసం తేలిక స్వల్పతరంగా అర్థమయ్యే భాషలో ఇప్పుడు ప్రకటన అని ప్రింట్ చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, దర్శన గ్రంథం అని ఉంటుంది పాత బైబిల్లో. సరే, ఏమైనా ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి భక్తుడైన యోహాను గారి వారు దేవుడు ఉత్తరాలు రాయించాడు. ఒక్కొక్క సంఘ స్థితిని అక్కడ దుయ్యబట్టాడు. అందులో మొట్టమొదటి సంఘం పేరు ఎఫెసీ. మీరు ప్రకటన 1వ అధ్యాయము 10-11 వచ్చిన చదువుకుంటే 7 సంఘాల పేర్లు అక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. అందులో మొట్టమొదటి సంఘం ఎఫెసీ. వింటున్నారా? ఎఫెసీ అనగా అపేక్ష. ఎఫెసీ అనగా అపేక్ష అంటే దేవుడు మెచ్చిన, నచ్చిన, ఇష్టమైన, ప్లెజర్, డిజైర్ అంటాం చూసారా? అపేక్ష, ఇష్టమైన, మెచ్చుకున్న సంఘం అన్నమాట, నచ్చిన సంఘం అన్నమాట. మన బట్టల్లో కొన్ని బట్టలు బాగా నచ్చిన బట్టలు ఉంటాయి, ఎక్కువ శాతం బట్టలు వాడతాం.
వస్తువుల్లో కూడా ఎక్కువ నచ్చి వస్తువులు ఉంటాయి, ఎక్కువ శాతం వస్తువులు వాడుతుంటాం. కూరలో కూడా ఇష్టమైన కూర ఏదో ఉంటది, అది ఆ కూర అనేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ ఆకలేసి ఏర్పడుతుంది. 2 ముద్దలు ఎక్కువ తింటాం ఇష్టమైన కూర ఉంటే కనుక. అదే పానీపూరి కొంతమంది మన పిల్లలకి ఇస్తాం పానీపూరి, అది డ్రైనేజ్ వాటర్ అనే సంగతి మర్చిపోయాడు, అద్భుతంగా తింటారు. చాటు మసాలా కొంతమందికి ఇస్తాం, అందులో సీవుడేసి తింటాడు సంగతి అయినా కూడా బాగా లొట్టేసి తింటారు, మన ఇష్టంగా తింటారు. బర్గర్ కూడా బాగా తింటారు కదా, దీపసలు కూడా బాగా తింటారు, కర్రీపప్పు కూడా బాగా తింటారు. అంటే ఇవన్నీ మన ఏడులో కూల్ కేక్ అంటే కొంతమంది పిచ్చా, ఇంకా కేక్ అయిపోయింది అక్కడ పిచ్చి దగ్గర కాపాడు పెట్టారు. అలాగా ఇష్టమైన 7 సంఘాలు ఇష్టంగా ఉందా అంటే ఇష్టమే, నచ్చినవే, కానీ ఏదో కొంత తెలుగులో పిసలంతా ఎఫెసీ మీద దేవుడికి ఎందుకు కొంచెం మమకారం ఎక్కువ ఉంది, ప్రేమ ఎక్కువ ఉంది, ఆప్యాయత ఎక్కువ ఉంది. సంఘాన్ని తేలి చూశాడు, చరిత్ర బాగుంది, మందిరం కూడా బాగుంది, డిసిప్లిన్ కూడా బాగుంది, సంగీతం బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది. అసలు వచ్చిన రాకనే అసలు పని చేశాక భోజనం పెట్టి కూలి పని ఇచ్చి సన్మానం చేయాలి. అసలు రాకుండానే పని చేయకుండానే సన్మానం, మనకు మహిమగలుగురు కాక. మీకు అర్థమవుతున్నాయా? కదా అసలు పని చేశాక వాస్తవికంగా బయట ప్రకారంగా పని చేశాక భోజనం తినాలి, పని చేయకముందే భోజనం చేయకూడదు. అఫ్కోర్స్ ఆరోగ్య రీత్యా ప్రసంగానికి ముందు భోజనం చేయడం తప్పేం లేదు, కానీ బైబిల్ ప్రకారంగా పని చేసిన తర్వాత భోజనం చేయాలి, వాక్యం అయిన తర్వాత సన్మానం చేయాలి. అలా అడ్వాన్స్ ఫార్ములా అంతే సూపర్ అన్నమాట, చూడడానికి చాలా బాగుంది. ఎఫెసీ సంఘంలో అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, పేరు చూసాడు అన్ని బాగున్నాయి, చరిత్ర ఉంది, ప్రేమ పరిచర్య ఉంది, సహనం ఉంది, క్రియలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, బాగుంది. కానీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన భూతత్వం చూసేవాడు కాదు, కానీ మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో కనబడలేదు. మరుగైంది ఏది ఆయనకి లేదు. చెట్టు చోటు దాక్కున్న ఆదాము గురించి తెలుసు ఆయనకి, చెట్టు పైన దాక్కున్న జక్కయ్య గురించి తెలుసు ఆయనకి, వాడలో నిద్రపోతూ యోనా గురించి తెలుసు ఆయనకి, మందిరానికి వచ్చి బైబిల్ మధ్యలో సెలవు పెట్టి మెసేజ్ పెడుతున్న నీ సంగతి కూడా ఆయనకి తెలుసు, నా సంగతి కూడా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడు. జరగట్లేదు, స్తోత్రం చెప్తాం. మనందరి సంగతి దేవునికి బాగా తెలుసు. ఆయన సర్వత్రయామి, ఆయనకు మరుగైంది. ఆయన ఎవరినెవరైనా మోసం చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రం మోసం చేయలేము. గలతీ పత్రిక 5:8 అంటాడు కదా, మనుషుడా మోసపోవద్దు, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు వేలుతో అదే పట్ట. అంటే దేవుడు మోసపోయేవాడు కాదు, దేవుడు ఎక్కిరింపబడేవాడు కూడా కాదు, ఆయనకి అన్ని తెలుసు. ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని ఎలా చూడాలి? ఎఫెసీ సంఘాన్ని తేరు చూశాడు, చాలా బాగుంది. కానీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే 4వ వచనంలో అయినను మొదటి నీకుండిన ప్రేమను వదిలితువని నీ మీద తప్పు ఒక్కటి మనసు పెట్టండి. ఆ సంఘాన్ని తేరు చూసి అంటున్నాడు, అన్ని బాగున్నాయి కానీ ఎక్కడో చిన్న పొరపాటు కనబడుతుంది. నేను నేను ప్రేమిస్తున్నాను కనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక ప్రేమ అనేక దోషాలు కప్పుద్ది, కానీ నేను కప్పట్లేదు, బట్టబయలు చేస్తున్నాను. మొదట నీకుంటున్న ప్రేమను వదిలించుకొని నీ మీద తప్పు ఒకటి చెప్పి మరొక సంఘానికి వెళ్ళాడు. పక్కన ఉంటుంది పెర్గమం సంఘానికి వెళ్ళాడు. 14వ వచనంలో పెర్గమ సంఘాన్ని కూడా తేరు చూశాడు. ఆ సంఘంలో కూడా బాగానే ఉన్నాయి పరిస్థితులు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు కనబడుతున్నాయంట. 14వ వచనంలో అన్నాడు, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది అన్నాడు. అంటే నాకు అర్థమవుతుంది, మీకు నా మాట అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతాయమ్మా? అయితే సభలో పాటించుకుంటున్నాయా? పర్లేదు కదా? ఓకే. ఎఫెసీ సంఘాన్ని చూశాడు, ఎక్కడో ఒక పొరపాటు కనబడుతుంది, నీ మీద తప్పు ఒకటి అన్నాడు. పెర్గమోకి వచ్చాడు, పెర్గమోను కూడా చూశాడు, అంత బాగుంది, కానీ అక్కడక్కడ చిన్న తప్పులు కనబడుతున్నాయి, నీ మీద కొన్ని తప్పులు మోపాల్సి ఉంది అన్నాడు.
అలాగూ తుయతైరియాకు వచ్చాడు 18వ వచనంలో. 18వ వచనంలో తుయతైరియాకు వచ్చి 20వ వచనంలో అన్నాడు, అయినను నీ మీద తప్పు ఒక్కటి. అది మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ప్లీజ్, నేను ఎక్కువ చేసి చెప్పను, మళ్ళా మాకు 2 గంటల ప్రయాణం కనుక తక్కువ టైంలో ఎక్కువ విషయం చెప్తాను. 3 మాటలు చెప్తాను. పెద్దయ్య గారు 7 మాటలు చెప్పుకుంటారు, ఒకసారి 14 మాటలు కూడా చెప్తాను బాధ్యతనైనా. కానీ నేను 7 మాటలు చెప్పడానికి ఇష్టపడలేదు, 3 మాటలు చెప్తాను. 3 మాటల్లో 3 అవకాశాలు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే సీనియర్ సంఘం, పేరుగాల్చిన సంఘం, పూర్వ సంఘం 50వ వార్షికోత్సవ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కూడుకులు ఏర్పాటు చేసుకున్న సంఘం. హల్లెలూయా. కనుక సంఘాన్ని దేవుడు తేరు చూస్తాడు. మనం కూడా మన పిల్లలు తేరు చూస్తాం. భార్య భర్తని, భర్త భార్యను తేరు చూస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చేవాడు ముఖమే చూడదు, అది కాలు నుంచి ముఖం దాకా తేరు చూస్తాడు. ఎక్కడైనా చిన్న పుడిగా ఇంటికి కనబడిందా చచ్చాడే ఆడు. మళ్ళీ చెప్పనా, ఆ తేరు చూసేటప్పుడు కనుక ఏదైనా పుడిగా ఇంటికి కనబడిందా, ఇదేంటిది? భార్యను కూడా భర్త తేరు చూస్తాడు. స్కూల్ నుంచి వచ్చినట్టుగా పిల్లల్ని మనం తేరు చూస్తాం. చుట్టాలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కింద నుంచి పైదాకా తేరంటే చూస్తాం, స్కాన్ చేస్తాం. ఇప్పుడు దేవుడు ఎఫెసీయులకు స్కాన్ చేశాడు, పెర్గమోను స్కాన్ చేశాడు, తుయతైరియాను కూడా స్కాన్ చేశాడు. స్కానింగ్ లో తేలిన ఫలితార్థం ఏంటంటే, రిపోర్ట్ ఏంటంటే, డయాలసిస్ అయిన తర్వాత వచ్చిన డయాగ్నోస్టిక్ అయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఎఫెసీలో ఒక తప్పు కనబడుతుంది. వింటున్నారా? పెర్గమోనులో కొన్ని తప్పులు కనబడుతున్నాయి, తుయతైరియాలో ఒక తప్పు కనబడుతుంది. తామరపల్లి కూడా వచ్చాడు. హలో, ఎక్కడికి వచ్చాడు? ఎవరు? దేవుడు. ఎంత మమ్మల్ని కుర్చీ వేసి సన్మానించినట్టుగా ఆయన కుర్చీ వేసి కూర్చున్నాడు. సంఘాన్ని అంతా తేరు చూస్తున్నాడు. సంఘ చరిత్ర 50 సంవత్సరాలు. సేవకుడు అద్భుతం, సేవకుడు కొడుకు అద్భుతం, పాస్టర్ గారు అద్భుతం, చిన్న పాస్టమ్మ అద్భుతం, సంగీతం అద్భుతం, సౌండ్ సిస్టమ్ అద్భుతం, ప్రేమ, ఆప్యాయత, గౌరవం అద్భుతం, కూర్చోడం, మందిరం అద్భుతం. పేరు చూసి ఏమైనా నేరం మోపుతున్నట్టా, లేకపోతే బడా నమ్మకమైన మంచిది అవుతున్నట్టా మన సంఘాన్ని? మీకు అర్థం కావాలన్నమాట. అంటే అపేక్ష అని చెప్పారు. అపేక్ష కలిగిన సంఘాన్ని చూస్తేనే ఒక తప్పు కనబడింది. పెర్గమోనులో కొన్ని తప్పులు కనపడ్డాయి, తుయతైరియాలో ఒక తప్పు కనబడింది. సేమ్ తామరపల్లి వచ్చాడు, మన సంఘాన్ని చూశాడు. ఒకట కొన్న మాట్లాడాలి, మీరు కదలాలి. నేను కోరేటి చదువుతున్నా, ఎవడో బాగుపడతాడు. హల్లెలూయా. నా మాట అర్థం కావాలి మీకు. ఎఫెసీని చూశాడు, పెర్గమోను చూశాడు, తుయతైరియాను చూశాడు, 7 సంఘాలు చూశాడు. 20వ సంఘం తామరపల్లి వచ్చాడు, మనల్ని కూడా చూశాడు. చెప్పండి, ఇప్పుడు ఒకట కొన్న అన్నయ్య కొన్న ఒకట మాట్లాడాలి మీరు, నేను మాట్లాడుకోవడానికి రాలేదు, మిమ్మల్ని మాట్లాడించడానికి వచ్చాను. ఒకట కొన్న మాట్లాడండి, అర్థమైపోతుంది మనకి. కనెక్ట్ అయిపోయింది, నేను కనెక్ట్ అయిపోయాను. మీకు చెప్పాలి, రావడం వ్యవస్థ బాగా పనిచేస్తుంది, సిగ్నల్ బాగా లాగుతుంది. మంచి లైవ్ లో ఉన్నారు, మీరు స్వింగ్ లో ఉన్నారు, మీరు మంచి ఊపులో ఉన్నారు. చెప్పాలి మీరు. ఎఫెసీలో ఒకటి, పెర్గమోనులో కొన్ని, తుయతైరియాలో ఒకటి, తామరపల్లి సంఘంలో కొన్న ఒకట అన్నయ్య కొన్ని. మరి ఎలా కొన్ని ఉంటే 50 సంవత్సరాల చరిత్ర సంఘం అనేకులు మాదిరిగా ఉండవలసిన సంఘంలో కనుక కొన్ని తప్పులుంటే అవిటీస్. అందుకు కరుణ కాలంలో మనం చంపేయకుండా, నశించి నరకానికి పోకుండా దేవుడు ఏం చేశాడంటే మరొక అవకాశం మనకే ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5:15 చెప్పాడు కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమయములు పోలేక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఏంటి జాగ్రత్తగా చూసుకునేది? సెల్ ఫోనా? ఐఫోన్ కాబట్టి సెల్ ఫోన్ జాగ్రత్తగా చూసుకోవడమా? 1500 పెంచుకున్నాం కాబట్టి కళ్ళజోడు జాగ్రత్తగా చూసుకోవడమా? 300 కొన్నాం కాబట్టి పెన్ను జాగ్రత్తగా చూసుకోవడమా? ఏంటి జాగ్రత్తగా చూసుకునేది? చెప్పాలి మీరు. ఆధ్యాత్మిక స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. అంటాడు కదా సామెతలు 8:13. సామెతలు 8:13 ఏమన్నాడు? అతిక్రమములు దాచిపెట్టేవాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ రాత్రి మన సంఘము కనికరం పొందుకొనును గాక, క్షమాపణ పొందుకొనును గాక, ప్రభు పాదాలు పట్టుకుని బతుమాలు పొందుము గాక. నాకు మీకు అర్థమవుతుంది. ఎక్కడ సంఘాన్ని ఏం చూసినప్పుడు చాలా కాలం అర్థం అవ్వలేదు నాకు. ఏం చేశారా వీళ్ళు, ఏం తప్పు చేశారా అని. తీరా 1-10 సార్లు చదివితే అర్థమైంది. ఏంటంటే మనం ఆ ఎఫెసీ సంఘాన్ని చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో 4 వచనం 5 వచనం ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనం అన్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలించమని నీ మీద తప్పు ఒకటి గొప్పవలసి ఉంది. వినాలి 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 వినాలి. ఏంటి నేరం? మొదట నీకుండిన ప్రేమను వదిలించమని నీ మీద తప్పు ఒకటి. మొదట్లో ప్రేమ అవును, యేసుప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్న ప్రేమ, ఉద్యమం, ఆసక్తి, ఆనందం, సంతోషం, ఉసారు, స్పీడు ఇప్పుడు ఉందో లేదో ఒకసారి మనం తెలుసుకోవాలి. సంఘారంభంలో వాళ్ళు ఎంతగానో ప్రేమించారు దేవుడిని. నమ్ముకున్న దినాలు ఇలాంటి కూటాలంటే పండగగా ఫీల్ అయ్యారు. నమ్ముకున్న తొలి దినాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డారు, కానుక ఇవ్వడానికి ఇష్టపడ్డారు, అందరికంటే అందరికంటే రావడానికి ఇష్టపడ్డారు, అందరికంటే ఆలస్యంగా అందరికి ఇష్టపడ్డారు. ఒకవేళ ఈవేళ అందరికంటే ఆలస్యంగా రావటం, అందరికంటే చెప్పండారా జరుగుతున్న వైనం, జరుగుతున్న చర్య. ఒకప్పుడు అందరికంటే ముందు వచ్చేవారేమో, అందరికంటే వెనకాల వెళ్ళేవారు, అన్ని చక్కబెట్టి వెనకాల వెళ్ళేవారు, కంగారు పడేవారు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే దేవుడి సన్నిధి మాటలేం కాదు కదా. ఏమంటున్నాడు 84వ కీర్తనలో? కోరాహు కుమారులు అద్భుతంగా రాశారు ఆ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా ఈ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సంవత్సరించున్నది. జీవము గల దేవుని దర్శించుటట్టు నా హృదయము నా శరీరము ఆనందముతో. 4వ వచనంలో నీ మందిరమునందు నివసించువారు వారు నిత్యము నిన్ను. 5వ వచనంలో నీవున్న బలమునందు మనుషులు యాత్ర చేయు మార్గములు. 10వ వచనంలో నీ ఆవరణలో దినము గడుపుట శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో ఉండడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత నుండుట నాకు ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకం అర్థమవుతుందా? 122వ కీర్తనలో కూడా భక్తుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుకోమని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అంటాడు. 23వ కీర్తన శివరులు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలి. 27వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, యెహోవా యొద్దకు వరబడుతున్నాను. 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్దకు వరబడుతున్నాను, అది నేను వెతుకుచున్నాను. యెహోవా మందిరములో నివసించాలని నాకు ఆశ. అబ్బా ఎక్కడ ఉండాలని? యెహోవా మందిరములో ఉండాలని ఆశ. ఎందుకని? జీవనం పాడాడు కదా, దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది.
కోరహ కుమారుడు. కారణం ఏంటంటే 10వ వచనంలో నీ మందిరాలలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే, భక్తిహీనుల గుణాలలో కూర్చుని సొల్లు సుమారం చెప్తున్న జపలాలు తెచ్చుకోవడం కంటే, మగవాడానికి బాధపడి వెనబడడం కంటే నీ మందిర ఆవరణంలో ఉంటే నాకెంతో ఇష్టం అని అద్భుతంగా పాడారు. కారణం నేను చెప్పడానికి ఇష్టపడతానంటే, ఒకప్పుడు మందిరం అంటే చాలా ఆసక్తిగా ఉండేది, ఇప్పుడు అనాసక్తి వచ్చినట్టుంది. మొదటి పూట రాలేనట్టుంది, మొదటి రాత్రి పూట రాలేనట్టుంది, ఈ పగలు కూడా వర్షాలు మానేసినట్టుంది, ఈ రాత్రి నెమ్మదిగా గుడిగేసి కూర్చున్నట్టుంది. మిమ్మల్ని ఎక్కడ సంఘం గురించి ఎక్కడ అమర్పుల గురించి నాకు ఏం తెలుసు? ఇప్పుడు ఆ మీటింగ్ లో తాపేశ్వరంలో జరిగే, మండపంలో జరిగే మీటింగ్ లో, రామచంద్రంలో జరిగే జిల్లా స్థాయి మీటింగ్ లో నేను ఎక్కడ కూర్చుంటానో ఆయన అక్కడ కూర్చుంటాడు. నేను టైం ఇస్తాను మా వాళ్ళందరికీ. ఒక్కొక్కడు వారి బాధలు చెప్పుకుంటారు అంతే తప్ప సంఘం గురించి రాత్రి ఎప్పుడు కూడా డిస్కషన్ చేయలేదు. మా సంఘం ఎలాగంటే, మా ఊళ్ళు ఎలాగంటే, ఎలాంటి వస్తారంటే, ఓడతారంటే, వీరంటే, తేంపరంటే, తాగరంటే, రాదండి అని ఏం చెప్పలేను. నేను 30 సంవత్సరాలుగా సంఘ పరిచయం చేస్తాను. నాకు 4 చోట్ల పరిచయం, చక్కటి భార్య, 4 పిల్లలు. అమ్మా మీకు అర్థమైందా? 30 సంవత్సరాలుగా సంఘ పరిచయంలో ఉన్నాను నేను. సంఘ నాడి బాగా తెలుసుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత భక్తి చేసావో, కరువులో ఉన్నప్పుడు ఎంత భక్తి చేసావో, గుడుసులో ఉన్నప్పుడు ఎంత భక్తి చేసావో, పెళ్లి కాకముందు ఎంత భక్తి చేసావో, పిల్లలు లేరని ఎంత భక్తి చేసావో, ఉద్యోగం రాలేదని ఎంత భక్తి చేసావో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇల్లు వచ్చాక ఎలాగుందో, పెళ్ళయ్యాక ఎలాగుందో, పిల్లలు పుట్టాక ఎలాగుందో, ఉద్యోగం వచ్చాక ఎలాగుందో అది కూడా మనకి తెలుసు. మిమ్మల్ని ఆలోచింపజేసి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక సంఘాన్ని మనం ముందు పెడుతున్నాను. అది తామరపల్లి సంఘం కాదు, ఎఫ్ఎస్సిలో ఉన్న క్రైస్తవ సంఘం. ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఎలా ఉన్నారు? రాయబడిన మాట ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలిందని నీ మీద తప్పు ఒకటే. మొదట్లో ఉన్న ఆసక్తిని విడిచిపెట్టేశావు, మొదట్లో ఉన్న భక్తిని విడిచిపెట్టేశావు, మొదట్లో ఉన్న కన్నీటి ప్రార్థన మానేశావు. మొదట్లో అసలు ఆ దినాల్లో కరెక్ట్ లేని టైంలో కిరోసిన బుట్లో, 50 ఏళ్ళు అంటే మాట్లాడి కిరోసిన బుట్లో బైబిల్ బాగా చదివావు. ఇప్పుడు ఎల్ఈడి లైట్ వచ్చినా కూడా బైబిల్ సరిగా చదవలేకపోతున్నావు. ఆ దినాల్లో మట్టి, ఇల్లంతా మట్టి తలికేవారు, పేడ తలికేవారు. ఆ రోజుల్లో తొమ్మసాపున్నా లేకుండా చలి చేసుకుని మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేశాం. ఇవాళ అన్ని బాగుంటూ కూడా సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావు. అంటే ఆ సంఘాన్ని విడిచిపెట్టాడు అనమాట. మొదట ఉన్న ప్రేమను వదిలించమని నీ మీద తప్పు ఒకటే. కానీ మీకు ఎలా చెప్పాలి? తామరపల్లి అబ్బాయి, అంబాజీపేట అమ్మాయి, ఇలా అనుకుందాం. తామరపల్లి అమ్మాయి, అంబాజీపేట అబ్బాయి పెళ్ళి. పిల్లడు మనుగుడు పడతారు, మీరు ఏమంటారు నాకు తెలియదు. అప్పటికి మనుగుడు కూర్చాడు. ఇంకా అసలు మొదట్లో పెళ్ళైన రోజుల్లో ఎలా ఉంటుందంటే, నేను 26 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నాను. ఇక్కడ పెళ్ళైన కూడా ఒకసారి వెనక్కి వెళ్ళండి. అమ్మమ్మలు ఉన్నారు, మామలు ఉన్నారు, బాపలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు అందరూ ఒకసారి మొదటి రోజు పెళ్లి రోజుకి వెళ్ళిపోండి. పెళ్లి కానుడు పుడకలు మింగంటే ఈ మరి అనుభవం వస్తుంది. ఇప్పుడు ఒకడు ఖచ్చితంగా దీంతో పెళ్లి అవుతుంది. ఆ అనుభవం అనుభవిస్తారు. పెళ్లి అయిన వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్తాను. నేను 26 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నాను. ఒకసారి ఆ మొదట్లో పెళ్ళైన రోజుల్లో ఒకళ్ళు వదిలిపెట్టి చెప్పండి, మాట్లాడాలి. పెళ్ళైన మాట్లాడాలి. పెళ్లి కానుడికి ఏం తెలుస్తుంది? పెళ్లి చెప్పండి. ఒకళ్ళు వదిలిపెట్టి ఉండలేము. ఈ పెళ్లి కూతురు పట్టుకు కట్టుంటే పెళ్లి కొడుకు గడ్డి మీద ఆరేసేస్తుంటాయి. అద్భుతంగా ఉంటుందా? చేతరే అది గుర్తు చేసుకుంటూ ఉంటది. మా సామి గారు గుర్తు చేసుకుంటారు. మా సుజాత అక్క, మాకు దూరం చుట్టం సుజాత అక్క, అది కాలగొట్టు ఏరియా. వాళ్ళది గోపాలపురం, మాది ఊరు కూడా అనమాట. అది మాకు ఒకటే కాలగొట్టు చెట్ట ఏరియా వాళ్ళం మేము. అర్థమైందా? మా సుజాత అక్క దూరం చుట్టం. ఈ పాస్టర్ గారు మా అక్క, మా ఇద్దరు ఒకటే సైజు కదా, గర్వం లేదా? మాకు దూరం చుట్టం మా సుజాత అక్క బాగా కనెక్ట్ అయింది. దూరమే వాళ్ళది గోపాలపురం. వాళ్ళ మీద నుంచే మన మాకు కాలువ నుంచి బీరు అనమాట. రాజమండ్రిలో స్టార్ట్ అయిన, డబ్ల్యూఎస్లో స్టార్ట్ అయిన ఆ కాలువ గోపాలపురం నుంచి మా ఊరు వెనుక వెళ్తుంది అనమాట. ఆ కాలువ త్రివేదికి వెళ్తుంది. ఆ కాలువ మాత్రం మా ఊరు ఉడుముడి, మా నేటివ్ ప్లేస్. అక్కడే గోపాలపురం. సరే వినండి, నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. 9 దినాల్లో ఒకటే సీసా, ఒకటే స్ట్రా కొట్టం.
వచ్చే వరకు కూడా భోజనం చేయలేదు. 10 గంటలకు రాని, 12 గంటలకు రాని, 1 గంటకు రాని చెప్పండి, ఎదురు చూశారు. ఇప్పటికీ చూసేవాడు ఉన్నారు, ట్రెండ్ మారిపోయింది. సీరియల్ వచ్చిన తర్వాత ట్రెండ్ మారిపోయింది. సరే, ఇద్దరు ఎలా ఉండేవారంటే మనకు తెలుసు. అసలు ఆ ప్రేమ వర్ణాతీతం. పెళ్ళైన 5 రోజులకి మరుగుడు తిన్న పిల్లడి నుంచి బోర్ కొట్టింది తామర పిల్లం, ఎదిగినట్టుంది తామర పిల్లం అన్నాడు. ఎవరు ఒకసారి నేను అలాగా వినండి, నేను ఒకసారి అలాగా గంగవరం సెంటర్కి వెళ్ళొస్తాను అని చెప్పి బండి దింపాడు. బండి దింపితే వెళ్తున్నాడు, ఒక గేరేటి అనుకున్నాడు. అమ్మాయి అరి మీద నిలబడి చెప్పండి టాటా చెప్తుంది. భార్య కాదు, టాటా చెప్తుంది. టాటా చెప్తుంది. టాటా అంటే జాకెట్ తెలుగు అని అర్థం, భార్య అంటే కొద్దని అర్థం. టాటా చెప్తుంది. మూడు అనుకున్నాడు. ఆ మలుపు వరకు కూడా అనుకుంటాడు. ఇల్లు ముందు ఉంది, ఏకంగా ఉంది, మబ్బుగా ఉంది, సింగిల్ పడితే జలుబు వచ్చేస్తే మీరు ఎక్కడ వర్షం వచ్చి నాకు తడిచిపోకండి అని చెప్పి మూడు సెంటర్కి వెళ్ళాడు. మా అమ్మాయి పెట్ట అబ్బాయి సెంటర్కి వెళ్ళాడు. అటు తిరిగి ఇటు తిరిగాడు. కొద్దిసేపు ఉన్న తర్వాత మారాడు. వాలీబాల్ తిన్నాడు, షార్ట్ మసాలా తిన్నాడు, బర్గర్ తిన్నాడు, వెళ్తున్నాడు. తిని ఆ సీజనల్ గా ఫ్లవర్స్ కొన్నాడు, ఫ్రూట్స్ కొన్నాడు, స్వీట్స్ కొన్నాడు, పువ్వులు కొన్నాడు, పాల కొన్నాడు, పండ్లు కొన్నాడు, మిఠాయి కొన్నాడు. పెళ్లి కారగంట అవలా ఎక్కడికే చెప్పండి. ఈ పెళ్లి కూతురు లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అరుగు మీద నాన్న కొంత వస్తుంది. ఆ వస్తుంది అడుగుతుంది, ఏమని? ఏంటే కాలు జారిన పిల్లలు లోపలికి బయటకు తిరుగుతున్నావా? నడికి వస్తుంటే పెళ్లి కూతురుంది. పెళ్లి కూతురు అంతే, నాన్నమ్మ నీ మనవడు సెంటర్కి వెళ్ళడం ఇంకా రాలేదు. ఇల్లు ఎంత వచ్చి అరగంట కూడా అవదా, ఒక యోగంలో అయిపోయింది అన్నమాట. అంటారా? అంత ముసలు అంతే. మా ఇద్దరు నీకే ఉన్నాడులే, ఇల్లు కూడా వస్తాడులే. అంత ఎందుకంటే ముసలిదానికి అన్ని ఇక తనమాయి కింద అయిపోతుంది ముసలిదానికి. కనుక అరగంట తర్వాత పిల్లడు వచ్చాడు. రాగానే స్టాండ్ చేశాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. సోఫా సెట్ మా సాయంత్రం చేరమంటాడు. వేడివేడిగా కాఫీ ఇచ్చింది. అర్థమైంది మీకు? సెంటర్కి వెళ్ళాడు, ఫ్రూట్స్ తెచ్చాడు, ఫ్లవర్స్ తెచ్చాడు, స్వీట్స్ తెచ్చాడు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, సోఫా సెట్ చేరబడ్డాడు, వేడివేడిగా కాఫీ ఇచ్చింది. ఒక సంవత్సరం పోయిన తర్వాత చిట్టిగడు పుట్టాడు, పిట్టిగడు పుట్టాడు, ఓ బిడ్డ పుట్టాడు. మావాడు వెళ్తున్నాడు. చెప్పండి, ఏమంటాడండి? మాట్లాడా? నేను వెళ్ళాడు, మంచం పట్టుకున్నాడు. మన బిడ్డ తాపేశ్వరం ఎప్పుడు వెళ్ళినా కాజాలు ఇంటికి పట్టుకెళ్తాను నేను. మలాయి పూరి పట్టుకెళ్తాను తాపేశ్వరం నుంచి. స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి తాపేశ్వరంలో. నేను ఎప్పుడు తాపేశ్వరం అంటే మంటపేట వస్తే కనుక తాపేశ్వరం టచ్ చేయకుండా ఇంటికి వెళ్ళాను నేను. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఇప్పటికీ నాకు అలవాటు. ఏ ఏరియాలో ఏది స్పెషలో అది కొనుక్కెళ్ళడం అలవాటు పిల్లలు. ఆత్రేపురమా, పూతరేపు, కంట్రీగా నాలుగోవా, అక్కడ పొదలాడ ఉంటది, చెగోడులు ఉంటాయి, పెద్ద చెగోడులు. ఇలా రే అది చూడండి, కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయండి, అది చూడండి, అక్కడ లాజిలో పెట్టండి. సరే వినండి 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 వినండి. ఏ ఏరియాలు ఏది దొరికితే పట్టుకెళ్తాను. ఎందుకంటే పిల్లలు అన్ని చోట్లకి వెళ్ళలేరు కదా. చెప్తాను, పల్ల చోటికి దొరుకుతుంది, పల్ల చోటికి దొరుకుతుంది, అది హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కనుక వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? రావులపల్లి వెళ్తున్నావు. కొత్తపేట నుంచి వస్తావా అని అడుగుతుంది నా మూడో కూతురు. వస్తాను రా, వాళ్ళ వెళ్తావు కదా అంటారు. అంటే ఐడియా. నేనంటాను, మా వాడు వెళ్ళాడు కానీ ఫ్లవర్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, స్వీట్స్ లేవు. వచ్చాడు కానీ వాడికి నీళ్ళు లేవు. సాపచాడు చేపట్టాడు కానీ వేడివేడిగా. అలాగని ప్రేమ లేదా? ఇంకొక ఇద్దరు పిల్లలకి అన్నారు, ఒక ఇద్దరు పిల్లలకి అన్నారు. మా వాడు ప్రయాసపడి తెస్తున్న చేతి మా వాడి చేతిలో వేస్తున్నాడు. సామాన్ ఉడుకుతుంది, బట్టలు ఉడుకుతుంది, వంట చేస్తుంది, క్యారెట్స్ అడుగుతుంది. నా మాట మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు. ఏమర్థమైంది? మొదట్లో ఉన్నంత ప్రేమ పిల్లలు పుట్టాక, ఇప్పుడు సంఘానికి కూడా ఇల్లు వచ్చాక, పెళ్ళయ్యాక, పిల్లలు వచ్చాక, ఉద్యోగం వచ్చాక, 2 సెట్లు స్థలం కొన్నవాటి మధ్య, ఒక కాసు బంగారం కొన్నవాటి మధ్య అర్థమవుతుంది అనుకుంటాను. మరి మొదట్లో ఉన్న ప్రేమ దేవుడి మీద ఇప్పుడు ఉందా? అది ప్రశ్న. ఎఫెసు సంఘాన్ని ఏమన్నాడంటే 4వ వచనంలో
అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతువని నీ మీద తప్పు ఒకటి. నిరంటాను ఇష్టమైన సంఘం మీద నేరం మోపున వాడు మన సంఘాన్ని చూసినప్పుడు నేరం కనబడుతున్నప్పుడు, తప్పు కనబడుతున్నప్పుడు మన మీద నేరం మోపడా? చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. 34 యోగ గ్రంథం 10వ వచనంలో ఉంటది. యోగ గ్రంథం 34:10 అంటాడు, విజ్ఞానం గల మనుషులారా ఆలోచించండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుడు అన్యాయస్తుడు. ఎఫెసీని ఎలా ప్రేమించాడో తామరపల్లిలో ఉన్న సంఘాన్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. అంటే టుడే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రేమిస్తున్నాడు అనడానికి అర్థం ఏంటి? మనలో ఉన్న ప్రాణమే, మనకు కలిగిన జీవమే మన దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను డిసెంబర్ లో చచ్చిపోవాల్సిన 4వ తారీఖుని దేవుడు నన్ను ప్రేమించాడు. యాక్సిడెంట్ చచ్చిపోవాలి మీ జొన్నాడు దగ్గర మా శాంతిరాజు బ్రతికించాడు దేవుడు. మా సతీష్ని కూడా యాక్సిడెంట్ అయింది, చచ్చిపోవాల్సినాడు, బ్రతికించుకున్నాడు దేవుడు. నీ పాస్టర్ గారికి షుగర్ అంటున్నాడు, వచ్చిన కానీ చాలా చెప్పాడు మాట. షుగరో మాయిగా షుగరో మొత్తం వేసుకున్నాయి మొట్టలో 100 ఒంట్లో షుగర్, 100 ఒంట్లో బీపీ ఉంటది. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువవుతుంటది అంతే. మన అందరికీ షుగర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనందరికి బీపీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏం అనుకుంటున్నారు? అందరికి థైరాయిడ్ ఉంది, అది అప్పుడప్పుడు బయటకు పోతుంటది. నా మాట మీకు అర్థమైందా? వెంకటేశ్వరంగా మాట్లాడుతున్నాడు ఆయన సామెలయ్య గారు. షుగర్ ఏం కాదు, దేవుడు ఉన్నాడు. షుగర్ కంటే శక్తివంతుడు, రోగం కంటే శక్తివంతుడు, మరణం కంటే బలమైన దేవుడు. హల్లెలూయా. ఆయన మరణపడిన షుగర్ మనల్ని ఏం చేద్దే కదా అంటాడు కదండి. 8వ అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడు అసలు మనకు విరోధి ఎవడా కదా? ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? రోగమా, కష్టమా, సమస్య, బాధ, వ్యాధ, ఇబ్బందుల, సమస్యల? హలో, నేను తరచూ మాటలు చెప్తూ ఉంటాను, 3 మాటలు చెప్తూ ఉంటాను. ఏంటంటే, ఒక్కరి వర్షం నా జీవితంలో చూడలేదు. ఎప్పటి వరకు నాకు 55 సంవత్సరాలు అక్కడి వర్షం ఎప్పుడు చూడలేదు నేను. వర్షం వచ్చిందంటే కాసేపు కానీ కాసేపైనా రేపు కాబట్టి ఎల్లుండైనా మనం కంగారు పడి వెళ్ళిపోతాం, తడిసిపోయి. ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గిపోతాం. అరే కాసేపు అక్కడ ఆగిన బాబు మన ఉద్దేశం తగ్గదిది పట్టింది పొదలు జరుపుకుంటాం. మనం పొదలు తడుచుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే తెల్లారిసేపు జ్వరం వచ్చేది మనకి. మళ్ళీ చెప్పనా, ఎన్నోసార్లు అనుభవాలు అనుకున్నాయి. వెళ్ళి అంటే తలస్నానం చేసినా కూడా తెల్లని జలుబు వచ్చేసింది. తగ్గని వర్షం నేను ఎప్పుడు చూడాలి. రెండవది, నయము కాని జబ్బు ఎక్కడా లేదు. మళ్ళీ చెప్పాలి మీకు. హలో అమ్మా వింటున్నారా? నయము కాని జబ్బు ఎక్కడా లేదు. జబ్బు వచ్చిందంటే దానికి ఖచ్చితంగా స్వస్థత అనేది ఉంది. ఒక మాట చెప్తున్నానే, 3వ మాట, పరిష్కారం కాని సమస్య అంటూ ఏది లేదు. పరిష్కారం కాని అది ఎలాంటి సమస్య అయినా సరే, అది నిరంతరం చచ్చిపోదామనే స్థాయికి వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోయినా కూడా నేనంటున్నాను, పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఎందుకు తెలుసు? పరిష్కరించేవాడు దేవుడు. అమ్మా వింటున్నారా? పరిష్కరించేవాడు దేవుడు, స్వస్థపరిచేవాడు దేవుడు, తగ్గించేవాడు. నోవహు దినాలు వాగ్దానం చేశాడు. నోవహు దినాలు వచ్చిన వర్షం లాంటి వర్షం ఎన్నడు ఎప్పుడు నా మాట మీకు అర్థమైందా? తగ్గని వర్షం కానీ, నైట్ కానీ, రోగం కానీ, కమా పరిష్కారం కానీ, సమస్య కానీ మనకి లేదు, ఉండదు, ఉండబో. అయితే నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నాను? నా దేవుడు అన్యాయస్తుడు కాదు, అందరికి న్యాయవంతుడు. ఎఫెసు సంఘానికి ఓ న్యాయం, మనకో న్యాయం కాదు. వినాలి, అందరికి ఒకే న్యాయం చేసే దేవుడు. ఆవేళ మన దేవుడైన అబ్రహామును ప్రేమించాడు, ఇస్సాకు యాకోబును ప్రేమించాడు, ఇశ్రాయేలును ప్రేమించాడు, అపోస్తలును ప్రేమించాడు. ఇవాళ మనం ప్రేమిస్తున్నాడు. మనవలను కూడా ప్రేమించే దేవుడు. ఆయన అన్నాడు, ఆయన ప్రేమలో మనలో మార్పు వచ్చిందేమో కానీ దేవుడి ప్రేమలో 2025 సంవత్సరాల క్రితం రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకనే 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 అనిల్ కుమార్ అన్నాడు కదా, ప్రేమలో పడ్డానని. ఎక్కడ పడ్డాడంట? ప్రేమలో పడ్డాడంట. ఆయన రాసిచ్చిన ప్రేమ లేకంట. అనిల్ కుమార్ అంటే సరిపడా గౌడమ్మా. నువ్వు అనిల్ కుమార్ అంటే ఎవరో దిగిపోయి చెప్తున్నారా? బ్రదర్ అనిల్ కుమార్ అన్నాడు కదా, ప్రేమలో పడ్డానని పాట. ప్రేమలో పడ్డాను వద్దులే, చదివిపోదు, బాగుంది, లైఫ్ ప్రాబ్లం నడుతుంది కదా. అంటే ఏమంటానంటే, ఎఫెసు సంఘాన్ని తేరు చూసి దాని మీద నేరం
ఏమో మోపాడు? మొదట నీకుండిన ప్రేమను వదిలిద్దామని నీ మీద తప్పు ఒకటి మోపేసి వదిలేశాడా? మనమైతే ఏం చెప్తాం? మనకి ఎవరైనా ఆయాసం కలిగిస్తే, మన గురించి చెడ్డగా మాట్లాడితే, మన గురించి ఎవరైనా ఏదైనా అంతే మనకు తెలిస్తే, ఇంకా వాళ్ళతో మనం చెప్పండి పొరపాటును కూడా మాట్లాడడం, అలా దూరం చూస్తే మొహం పక్క పెట్టేసుకుంటాం. వాళ్ళు మనం కలిసి కూర్చోవలసి వస్తే మనమన్నా లేచిపోతాం, ఆడగా లేచిపోతాం, కానీ కలిసి భోజనం. కానీ ప్రభుత్వ అలా కాదు. 3 అవకాశాలు ఇచ్చాడు ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘానికి 3 అవకాశాలు ఇచ్చిన వాడు మనకు కూడా ఈ రాత్రి కమా చెప్పండి, బలవంతంగా చంపేసే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమతో ఒకటో తెలుసా? ఎఫెసీ అన్నాడు 5వ వచనంలో, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. 2వది మారు మనసు పొందు. 3వది ఆ మొదటి క్రియలు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నేను టైంలో ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం. ఏ స్థితిలో పడిపోయామో మనకు అర్థం అవుదా? నా క్రైస్తవ జీవితం 37 సంవత్సరాలు. నేను 37 ఏళ్ల క్రితం యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 37 ఏళ్ల క్రితం నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలియదు అంటారా? ఇప్పుడు కాలేబు ఏమంటాడు? కాలేబు వేగులు వాడిగా నన్ను మోసే పంపించినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అంటున్నాను. అంటే నాలో ఇంచు కూడా మార్పు రాలేదు దేవుడి పట్ల. నేనేమంటానంటే 50 సంవత్సరాల చరిత్ర సంఘమైన మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎందులో? భక్తిలో, విశ్వాసములో, పాటల్లో, ప్రార్థనలో, వాక్య చదవడంలో, పరిచయం చేయడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో, కానుకలు ఇవ్వడంలో, ఉపవాసం ఉండడంలో. నా మాట మీకు అర్థమవుతుంది. ఎలా ఉన్నామో మనకు తెలియదు అంటారా? తెలుసు. చెప్తున్నాడు అక్కడ, నువ్వే స్థితిలో పడిపోయావు అది జ్ఞాపకం. ఈ గుడికల ద్వారా దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఏ స్థితిలో పడిపోయా? ఒకప్పుడు సెల్ లేనప్పుడు, టీవీ లేనప్పుడు, రేడియో లేనప్పుడు వినాలి. సెల్ లేనప్పుడు, టీవీ లేనప్పుడు, రేడియో లేనప్పుడు బైబిలే కాలక్షేపం. రోజంతట్లో ఎలా 5, 6, 7 అధ్యాయాలు చదివేవాళ్ళం. కనీసం ఇవాళ 1 అధ్యాయమైనా చదవగలుగుతున్నామా? టీవీ, సెల్, రేడియో లేని రోజుల్లో ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళం. కనీసం వేళ 1 పావు గంట అయినా రోజులో ప్రార్థన చేయగలుగుతున్నామా? 10 రూపాయలు చేతులు లేక కూలి వచ్చినప్పుడు 1 రూపాయి దేవుడికి దశభాగం తీసేసేవాళ్ళం నమ్మకంగా. ఈవేళ 10,000, 25,000, 50,000, లక్ష రూపాయలు వస్తుంది. ఇవాళ నమ్మకంగా ఆయన భాగం ఆయనకి తీయగలుగుతున్నామా? ఆలోచించుకుంటే మనకు అర్థమవుదా? చెప్పండి, మనకు అర్థమవుదా? ఈజీగా అర్థమవుతుంది. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నా తెలుసా? ఎఫెసీ సంఘాన్ని అంటున్నాడు, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం. మనకు తెలుసు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో రబ్బై పట్టణం మీద వసంత కాలంలో ఫిలిస్తీయుల మీద యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీయులకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఉండవలసినటువంటి నావికుడు రాజు అయిన దావీదు ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఇంటి దగ్గర ఉండిపోయి ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడా? లేదు, పడుకున్నాడు. మధ్యాహ్నం బాగా చక్కగా వర్షం అవుతుంది కదా, మరి ఏం కూర ఉంటారో తిన్నాడు, బాగా నిద్రపోయాడు. 4 గంటలుగా మాత్రం లేచాడు. డాబా పైన తిరుగుతున్నాడు బింది మీద. టాప్ లేని వాష్రూమ్ చూశాడు, అందులో దృశ్యాన్ని చూశాడు, కమిట్ అయ్యాడు. వాలంటీర్ని పిలిచాడు, వాలంటీర్ వచ్చింది, వెరిఫై చేయమన్నాడు. తీరా తెలుసుకుంటే అర్థమైంది ఆమె ఊరియా భార్య బత్షెబ. ఆమె కొమరెట్టాడు దావీదు. ఆమె వచ్చింది, ఆమెతో పాపం వ్యభిచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తాను అన్నాడు. ఆమె నోరు మూసుకుంది. వినండి, నోరు మూసుకుంది, వెళ్ళిపోయింది. కొన్ని రోజులు పోయిన తర్వాత రాజుగారికి కబరెట్టింది, నేను గర్భం ధరించాను అని. గర్భం ధరించిన బతికిపోయింది దావీదుకి. ఇది మన సౌత్యం అనుకున్నాడు. రోజులు గడుస్తున్న ఏం చేయాలో అర్థం కాలేదు. అదేలో ఏదో తప్పించుకోవాలనుకున్నాడు. యుద్ధంలో ఉన్న ఊరియాకి కబురు పెట్టాడు. ఊరియా వచ్చాడు, ఊరియాతో సమాచారం తెలుసుకున్నాడు. సరే ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇంటికి వెళ్ళి అన్నాడు. ఊరియా
దేశభక్తి కలిగిన వాడు. ఊరి అంటున్నాడు, నాతో కూడా యుద్ధ భూమిలో ఉండగా నేను నా భార్య దగ్గరికి వెళ్ళి చూపించడమా అయ్యే పని కాదు, వెళ్ళనన్నాడు. దావీదు బాగా పేక దాకా పట్టించాడు ఊరియకి. ఆ మొత్తం మీద వెళ్తాడేమని ఊరియా వెళ్ళలేదు. ఎందుకు ఊరియా ఇంటికి పంపించాలనుకున్నాడంటే, ఊరియా యుద్ధానికి వెళ్ళాడు కానీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇంటికి వచ్చి వెళ్తూ ఉండటం వల్ల బత్షెబ గర్భం ధరించిందని అలా నెట్టుతో అనుకున్నాడు. కానీ ఊరియా ఇంటికి వెళ్ళలేదు. ఊరియా ఉత్తరం రాశాడు. ఊరియా చేతికి ఉత్తరం రాసిచ్చాడు యోవాబుకి. సైన్యాధిపతికి ఉత్తరం ఇచ్చి ఊరియా చచ్చిపోవాలి, మొబైల్ చోటు పెట్టు అని ఉత్తరం రాసిస్తే సైన్యాధిపతి అయిన యోవాబు ఉత్తరం చదివి 4 పరుచుకుని యుద్ధం ఎక్కడైతే ఓపులు జరుగుతుందో అక్కడ పెట్టాడు. ఊరియా చనిపోయాడు. చనిపోయిన వార్త దావీదుకి కనబడింది. దావీదు ఏదో బయటికి ఏదో యాక్ట్ చేశాడు కానీ ఆ ఊరియా భార్య బత్షెబ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి పాస్టర్ గారు పంపించాడు. పాస్టర్ గారు పంపించాడు. పాస్టర్ గారు నాతాను వచ్చి అంటున్నాడు, అయ్యా చిన్న విషయం, చిన్న తగు. అదేంటంటే మన ఊరిలో పేదోడు ఉన్నాడు. వాడికి ఒక ఆడగొర్రె ఉంది. ఆ పేదోడు ఆ గొర్రెను కన్నబిడ్డలాగా సొంత బిడ్డగా గాడవిస్తున్నాడు, గోరుగొత్తులు తినిపిస్తున్నాడు, కౌగుట్లో ఉంచుకుంటున్నాడు. అదే మన ఊర్లో ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతనికి వేల కొలది గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆస్తి ఉంది. ఈ ధనవంతుని ఇంటికి చుట్టాలు వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టడం కోసం. అతని మందలోది కాకుండా పేదవాడు ఒక్కగానొక గొర్రెను వధించి భోజనం పెట్టాడని చెప్పినప్పుడు దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవడా మనుషుడు? వాడు మరణానికి పాత్రుడు, 4 గంటలో క్షమించాలని సీరియస్ అయ్యాడు. అప్పుడు పాస్టర్ గారి నాతాను గారు అంటున్నాడు, ఆ మనుషుడు నీవే. వెంటనే దావీదుకి అర్థమైంది అతడు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉండాల్సిన వాడు ఏ స్థితిలోకి వచ్చేసాడో దావీదుకి అర్థమై కుప్ప కూలిపోయి 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన 2వ వచనంలో అతిక్రమములు అమర్చాలి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను కడుగు ఇస్సోపుతో కడిగని కుప్ప కూలిపోయి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. 5వ వచనంలో అంటాడు, నా తల్లి నన్ను పాపంలోని గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టాను. అంటే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాను? తను ఏ స్థితిలో పడిపోయాడో దావీదుకి అర్థమయ్యి గుండె బాదుకొని దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగాడు. విశ్వముతో కడగమన్నాడు, హిమము కంటే తెల్లగా మార్చమన్నాడు, నూతన మనసు దయచేమన్నాడు, ఆత్మ మరలా దయచేమన్నాడు, సంబంధించే మనసు ఇమ్మన్నాడు, సమభూములు నడిచే వాక్యం దయచేమని 51వ కీర్తన రాశాడు. తన స్థితిని ఒప్పుకున్నాడు, తప్పుకోలేదు. నేనంటున్నాను పిల్లరా, నీ భక్తిలో మార్పు వచ్చినట్టుంది, నీ విశ్వాసంలో మార్పు వచ్చినట్టుంది. ఎక్కడో ఏదో ఇస్తున్నారంట, ఖర్చు ఇస్తున్నారంట, అతిపండి ఇస్తున్నారంట, 100 డబ్బాలు ఇస్తున్నారంట అని ఎక్కడికో వెళ్తున్నారేమో. నేనంటున్నాను మీ విశ్వాసంలో మార్పు వచ్చిందేమో. నో, ఏ స్థితిలో పడిపోయారని జ్ఞాపకం చేసుకోమని అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక దృశ్యం మీకు తెలుసు, తండ్రికి 2 కొడుకులు. లోకసువార్త 15వ అధ్యాయంలో మొదటి ప్యాసేజ్ లో 100 గొర్రెలు, 2వ ప్యాసేజ్ లో 10 నాణాలు, 3వ ప్యాసేజ్ లో తండ్రికి 2 కొడుకులు. మనకు తెలుసు, ఇంటున్నారా? చిన్న కొడుకు తండ్రిని విడిచిపెట్టి దూర దేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. దూర దేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఆ దుర్వ్యాపారం చేసి ఆస్తంతా పోగొట్టుకున్నాడు. ఆస్తంతా పోగొట్టుకున్న వాడు పందులు మేపే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది, ఒరే చిన్నోడా, నాన్న ఇంట అనేక మంది కూలోళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఉంది, ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నావు అని చెప్పి తన సంగతి తెలుసుకుని 17లో బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చాడు. నాన్న అలా దూరం చూసి వాడి మీద పడి ముద్దు పెట్టుకుని వస్త్రం తొడిగి, చెప్పులు తొడిగి, గురువుల తోడను వదిలించి పండుగ చేసి, చనిపోయిన నా కొడుకు, తప్పిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు, నేను సంతోషిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా సంతోషించండి నాన్న కొడుకుని చేర్చుకున్నాడు. అంటే చిన్న కొడుకు తన స్థితిని తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చాడు. ఇంకో సంగతి మీకు తెలుసు కదా, లోకసువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నది. లోకసువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నది.
అందుకు యేసు ఇట్లని ఒక మనుషుడు ఎక్కడి నుండి యెరూషలేము. షాలేము అనగా సమాధానం, యెరూషలేము అనగా దేవుడు ఉండే స్థలం, పట్నం. యెరూషలేములో సహవాసములో ధర్మశాస్త్రములో క్రమములో ఉండవలసిన వాడంట దిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? ఎరుకోకి వెళ్ళిపోతున్నాడంట. ఎరుకో శపించబడిన పట్నం. సహవాసంలో ఉండవలసిన వాడు, దేవుల్లో ఉండవలసిన వాడు, బైబిల్ చదవలసిన వాడు, ఉపవాసం ఉండవలసిన వాడు శపించబడ్డ స్థలానికి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు మనకు తెలుసు కదా. దొంగ చేతిలో దొంగ ఎవడాడు? సాతానుగాడు. సాతానుగాడు ఎవరు అనుకుంటారు? వాడు చంపలేడు, చంపుకునేటట్టు. ఆడు స్వర విన్నావా ముగ్గురు బిక్కరు అయిపోతాం. దేవుడు స్వర విన్నావా నేను అంటాను గాల్లో తేలినట్టు ఉంటది. వాడు స్వరం వింటే ముగ్గురు బిక్కరై చచ్చిపోతే పెట్టలేమనిపిస్తుంది. నో, సాతానుగాడు ప్రలోభపరుస్తాడు, చంపేటట్టు చేస్తాడు. నేను అంటాను సాతానుగాడు స్వరం కాదు వినడం, దేవుని మెల్లని స్వరం వినాలి. దేవుడు మనం ప్రేమించేవాడు. ఎంత చక్కటి పాట పాడినాక అసలు నిన్ను నమ్మినట్లు ఇంకెవరిని నేను నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావయ్యా. నా ఆనందం కోరేవడా, నా ఆశలు తీర్చేవడా, క్రియలు నా ప్రేమ నిధి, నిజమైన సాతానుగాడు చేసే పని అంటే తెలుసా? ఎప్పటి రింగుతున్నా అని గర్జించి సింహాలను దిగుతాడు. సాతానుగాడు చాలా డేంజర్. అవ్వని ఆదామును చెడిపేసినాడు, కయ్యంలో దూరి తమ్ముడిని చంపించినాడు. మనకు తెలుసు కదా. వింటున్నారా? ఇశ్రాయేలు యోధాలో దూరి యేసు ప్రభువును అప్పగించిన వాడు. అభిరామ్ దాతాన్లో దూరి మోసే మీద తిరుగుబాటు చేసిన వాడు. అననీయ సభ్యాలలో దూరి అబద్ధమాడి ప్రాణాన్ని తీసేసిన వాడు. అది మాట నమ్మపాడైపోతాం. ఎవరు మాట నమ్మ తెలుసా? నల్లని స్వరం. దేవుడు నల్లని స్వరంతో మాట్లాడతాడు, కౌగులించుకుంటాడు, బుద్ధి పెట్టుకుంటాడు, ధైర్యపరుస్తాడు, చెక్కి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఎంఏ వరకు నడిపిస్తాడు అనే శివులను అద్భుతంగా పాడాడు పాట. అంతకాలం దారి మూసిన, నిందలే ప్రోగదీసిన, కష్టాల కోలిని కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కలిమి కరిగిపోయిన, బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేరుస్తాడు, ఎంఏ వరకు నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా స్తోత్రం చెప్పండి సరే. ఒక ఏడుస్తున్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, ఇబ్బందులు ఉన్నారేమో, భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, మెంటల్ గా టెన్షన్ గురయ్యాను, ఏం చేయాలో తోచట్లేదు, అప్పు ఎక్కువైపోయింది, సమస్యలు ఎక్కువైపోయాయి, నిద్ర పట్టట్లేదని కానీ ఈ రాత్రి మీద అనుకుంటే కనుక నా దేవుడు విడిచిపెట్టేవాడే కాదు. మన స్థితి మనం తెలుసుకుని ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే మన దేవుడు క్షమించేవాడు. 103వ కీర్తన 3వ వచనంలో ఉంటది కదా. 103వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. దోషాలు ఏంటంటే బోధన చోటే ఇంకా నువ్వు సరెండర్ అయిపోతే, మనం సరెండర్ అయిపోతే క్షమించడానికి. నెహెమ్యా గ్రంథం 9:17లో ఉంటది. నెహెమ్యా గ్రంథము 9:17 చివరిలో ఉంటది. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. తెలుసు కదా మనకి 131వ కీర్తన 4వ వచనంలో, 131వ కీర్తన 4వ వచనంలో, అయినను జనులు నీ యొద్ద భయభక్తి నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతున్నాం. ప్రభు దగ్గర మనకి ఏం దొరుకుతుంది? అది కదా 7 మాటల్లో
7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు కనుక వీళ్ళు క్షమించమని దేవుడు మనకి క్షమాభిక్ష పెట్టాడు. నేను అంటున్నాను, నువ్వు ఏ స్థితిలో పడిపోయేవాడు నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ రాత్రి దేవుడిని నేను క్షమించునుగాక. పూర్వం మరలా పూర్వ స్థితి పూర్వ వైభవం మరలా దేవుడు నీకు దయచేయునుగాక. సంగతి అంటున్నాడు, నీ మొదటి నీకుంటున్న ప్రేమను వదిలితే నీ మీద తప్పు ఒకటి మోపి వదిలేదు కానీ మొదటి ఛాన్స్ ఏ స్థితిలో పడిపోయేవాడి జ్ఞాపకం. రెండో మాట ఏంటి? ఏం పొందమన్నాడు? చెప్పాలి. ఏం పొందమన్నాడు? చెప్పాలి. ఏం పొందమన్నాడు? మారు మనసు అంటే మనిషి మారడమా మనసు మారడమా? చెప్పాలి. మనిషా మనసా? చెప్పాలి. మీరు మెచ్యూర్ కాకముందు నీ ఫోటో చూసుకో, మెచ్యూర్ అయ్యాక నీ ఫోటో చూసుకో, పెళ్లికి ముందు నీ ఫోటో చూసుకో, పెళ్లి అయ్యాక ఫోటో చూసుకో, పిల్లకుంటాడు ఫోటో చూసుకో, ఎలా ఉంటాయి ఫోటోలు. అప్పుడప్పుడు యూట్యూబ్ చేస్తుంటారు కదా, 1990, 20, 22 అలాగే ఎత్తుంటారు ఫోటోలు. అప్పుడప్పుడు పెళ్లి ఫోటోకి ఇప్పుడు ఫోటో తేడా చూడండి. 26 ఏళ్ళు అయింది కదా పెళ్లి అయ్యి మాకు. పెళ్లి ఫోటో మా మిస్సెస్ రోజు రత్న కుమారి పాప, ఇప్పుడు పేప. ఎంత చూస్తున్నారు? తీరా పేపాలో పాపలుగా స్థలం మారుతారు. చెప్పరేమన్నా ఇందులో ఫీల్ వస్తుంది ఫోటో. ఇక్కడ మనిషి కాదు మారడం. మనం ఏదైనా ఉద్యోగం మీద, కార్యక్రమాల మీద, వ్యాపారం మీద ఏ ముంబై వెళ్ళిపోయాం, 10 సంవత్సరాల తర్వాత వచ్చాం. మన వీధిలో అన్నిటి తిరిగే పిల్లలు పెద్దలు అయిపోయారు. ఎంత పెద్దలు అయిపోయారా, ఎంత మారిపోయారా, సెంటిల్ బిడ్డల మీద కనపడేదారు, జుట్టు ఎంత పొడుగు వచ్చేసింది, ఎంత బాధ అయ్యా. ఇక్కడ మనిషి కాదు మారడం. హలో, ఆ మాట అర్థమవుతుంది మీకు? ఏం మారాలా? మారిందంటారా లేకపోతే ఇంకా అల్ది మీద నడుస్తున్నారా? అయ్యో అంటున్నారు. చదవండి రోమపత్రిక 12:2. నేను చదువుతా చూసుకోండి, లేకపోతే రోమ 12:2. కాబట్టి మీరు పోటీ పడండి చూసుకోండి. నేను చెప్తా చూసుకోండి. మీరు చదివితే ఒకంటే తెల్లారిపోతున్నారు. మీరు చూసుకోండి అలా ఉండాలి. రోమపత్రిక 12:2 అంటాడు, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం. అర్థం కావాలి మీకు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకండి. లోకానికో మర్యాద ఉంది, మనకు మర్యాద లేదా? లోక మర్యాద ఎదురు చూడడం, మన మర్యాద ప్రార్థన చేసుకుని బయలుదేరడం. లోక మర్యాద శంకుస్థాపన, మన మర్యాద పునాదురాయి. లోక మర్యాద నవధాన్యాలు, మన మర్యాద నూనె పుట్టి. నూనె ఉంటే చాలు, నూనె పోసి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఇక్కడ పెట్టడం. నవధాన్యాలు కావాలి, పువ్వులు కావాలి, కర్పూరత్వాలు కావాలి, ఆవు పాలు కావాలి, గేదె పాలు కాదు, ఆవు పాలు కావాలి, కొంచెం బంగారం కావాలి, డబ్బులు వేయాలి, కొబ్బరి కొట్టాలి, పసుపు వేయాలి, కుంకుమ వేయాలి. ఇందులో శంకుస్థాపన. మనకు ఏమంటారు? మన మర్యాద వేరు. చెప్పండి, అబద్ధం చెప్పండి. మన మర్యాద వేరు. మన మర్యాద చక్కగా మా సతీష్ లాగా వైట్ బట్టలు వేసుకుని, నాకు నాలుగు వైట్ బట్టలు వేసుకుని పెళ్లి కొడుకుని చేయండి. సంగమంతా కొడుతుంది, సేపడు వస్తాడు, చిన్న మాట ప్రార్థన చేస్తారు, ఒక పాట పాడతాము, 61 చేస్తే 9-10 వచనం చదువుతాము, పెళ్లి కొడుకు చేసి ప్రభుకు అప్పగింతం అయిపోతాయి. లోక మర్యాద ఏంటి? ప్రభుత్వంలో పసుపు బట్టలు వేసుకోవడం, పశువు పట్టాయి, పశువులకి, పశువు లొంగ, పశువు సీర, పశువు జాకెట్, జల్లిడు, నాటకాలు జోడు కనెక్ట్ అవుతుంది. 50 సంవత్సరాల చరిత్ర సంఘం తామరపల్లికి మార్గదర్శిగా ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఏమన్నాడు మిమ్మల్ని? దుష్టుల ఆలోచన చెప్పిన మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పిన చోట కూర్చోకండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రులు ధ్యానించువాడు. ధ్యానిస్తే ధన్యులు అయిపోతాం. అన్యులము ధన్యులుగా మారిపోయాం. నేను అన్యుణ్ణి. మా నాన్న పేరు వీరాస్వామి, అమ్మ జయలక్ష్మి, నాన్న మేస్త్రి. నన్ను మొక్కుబడి చేసుకున్నాడు నాన్న. పెళ్ళైపోతున్న అమ్మ గర్భం ధరిస్తే
మొక్కుబడి చేసుకున్నాడు ధర్మం దగ్గర. కపిలేశ్వరం మండలంలో ఉంటది. ధనమ్మ మరి దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. మగ పిల్లడు పుడితే ధనరాజు, ఆడపిల్లడు పుడితే ధనలక్ష్మి పేరు పెడతాడు. తెరవని గుడ్డ నా పుట్టేంటికి అక్కడ తీసి మరి దగ్గర కోళ్ళు కోసి రక్తం పొట్టు పెట్టి నాకు ధనరాజు నామకరణం చేసి అన్యుడు నేను యేసుప్రభు నమ్ముకున్నాక గణ్యుడిగా మార్చబడ్డాను. చెప్పండి హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళి అది చేస్తే మన వల్ల దేవుని కొరిగేది ఏమి లేదు. చెప్తున్నాడు రెండో మాట, మారు మనసు పొందో, మనసు మార్చుకో. లోకంలో ఉన్నవి సరైన కాదని ప్రభు దగ్గరకు వచ్చాం. ఎందుకంటే 14:6 యోహాను సువార్త, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు గోదానం కానీ, భూదానం కానీ, వస్త్రదానం కానీ, నేత్రదానం కానీ, కిడ్నీ దానం కానీ ఏ దానం నిదానంగా ప్రభు దగ్గరికి చేర్చలేదని మనకు తెలుసు అన్నాడు. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారు మనసు పొందమంటున్నాడు. మనకు తెలుసు కదా, ఫిలిప్పీ పత్రిక 8వ అధ్యాయంలో గారడీ సీమోను అప్పటి వరకు తానేదో గొప్పోడు అనుకున్నాడు. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు వాడేదో గొప్పవాడు అని వాడి మీద రక్షించాడు. ఎప్పుడైతే ఫిలిప్ గారు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పాడో దయ్యాలు ఊరిపోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అద్భుతం జరుగుతుంది, చిన్న పెద్ద తేడాలు బాప్తిసాలు పొందుతున్నారు. గారడీ సీమోను గారడీ మానేశాడు. మానేసి వాడింత ద్రవ్యం పట్టుకొచ్చి ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టా, ఇలారా మై వింటున్నారా, ముగిస్తున్నాను నేను ఎవరిని ఎక్కువ చేయి పెడితే వాడు దెయ్యం పోవాలా, జ్వరం పోవాలా, అద్భుతం జరగాల, ఇది కూడా డబ్బు ఇచ్చుకుని ద్రవ్యం ఇచ్చుకుని వరం ఇవ్వటన్నాడు. అక్కడ పిలుపు అంటాడు, ఒరే ఈ నీ చెడుతనం మానుకుని మనసు మార్చుకుంటే నీ దేవుడు క్షమించవచ్చు. ద్రవ్యముతో దేవుడి కృపావరాన్ని కొనలే, ద్రవ్యముతో దేవుడి కృపావరాన్ని పొందుకోలే. ఇది దేవుడి ఇవ్వాలి నీకు. అందుకని నీకు ఏం మారాలంటే చెప్పండి ఒక పాట మీరు పాడతారా? పాడొద్దు కానీ పాట మారాలి ఏం పడది పాడండి. దేవునికిస్తే మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషం వేస్తారు. చాలు మారామంటూ తర్వాత మస్కా కొడతారంట, మస్కా కొట్టి మోసం చేస్తారంట. ఎవరిని చెప్పండి, ఎవరిని? కల్తీ పత్రిక 5 అంటాడు, ఓ మనుషుడా దేవుడు విక్రయింపబడు, జాగ్రత్త. మారాము అని వ్యాసం వేసుకుని మస్కా కొడుతున్నావా? ఎపిసి సంఘం కూడా మారాము అని వ్యాసం వేసుకుని మస్కా కొడుతుంది. దేవుడు క్షమించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏ స్థితిలో పడిపోయేది జ్ఞాపకం, రెండవది మనస్సు మార్చుకో. ఎప్పుడు పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది, నిర్జీవ క్రియలు విడిచి మనసు మార్చుకోండి అంటాడు. నిర్జీవ క్రియలు విడిచి మనసు మార్చుకోండి. అపోస్తలుల కార్యగ్రంథంలో చక్కగా చూస్తాం మనం. అంతకందరూ మారు మనసు పొందాలి. అంతకందరూ ఏం పొందాలా? ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలుగా పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, పరిచయం చేస్తూ ఇంకా రక్షణ పొందకపోతే అరే దేవుడు చాటు నేడుస్తాడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్రీ పత్రిక 2:3 చెప్పాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? ఎందుకంటే అలా తప్పించుకున్నాం కరోనా నుండి. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సంఘంలో చేరాలి, బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థనలో పాల్గొవాలి. దేవుడు ఈ రాత్రి సంఘానికి ఏమిస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. మొట్టమొదటి అవకాశం, ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. రెండవది చెప్పండి,
మారుమనసు లేకుండా పాటలు, మారుమనసు లేకుండా ప్రార్థన, మారుమనసు లేకుండా పాలిక, మారుమనసు లేకుండా ఆతిథ్యము, మారుమనసు లేకుండా పరిచర్య ఏం ఫలించదు. మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇష్టం. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం. దేవునికి స్తోత్రం. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకు ఇచ్చావా? మనస్సు మలినమైన నాకై మనిషిగా దిగొచ్చావా? నా మదిని కోవెలగా, నా హృదిని రారాజుగా నిలిసిపోవయ్యా కదా. పోతే కదా, మనసున్న మహామనిషి మన మనసును చూస్తున్నాడు. బయట ఒకటి లోపలికి కాదు, బయట లోపల కూడా ఒకేలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎవరు పిల్లలను? అవునంటే అవును, కాదంటే నోటి మాటకి ఏముంది? తీర్పు ఉంది. అదే కదా పుస్తక కార్యక్రమం 5 అధ్యాయంలో వాళ్ళు ఎవడు అమ్మలేదు, ఎవడు ఇవ్వలేదు, అందరు ఇచ్చేసేస్తారని అమ్మేస్తారని వాళ్ళు కూడా స్థలం వేసి పాలన పట్టుకొచ్చారు. ఎంతకు అమ్మారని అడిగాడు. నిజం చెప్పుకుంటే బాగుండు, నిజం చెప్పుకుంటే బాగుండు, నిజం చెప్పలేదు, ఎంతకు అమ్మామన్నాడు. దెబ్బకి చచ్చిపోయాడు. ఎవరు తీసుకెళ్ళి కప్పెట్టి వచ్చారు. ఈ సంగతి అక్కకి తెలియలేదు. అక్క 3 గంటల తర్వాత వచ్చింది. 3 గంటల తర్వాత వస్తే పిలిచారు. ఎంతకు అమ్మారు అంటే అంతకమ్మంది. దెబ్బకి చచ్చిపోయింది. ఆమెను కూడా తీసుకెళ్ళి కప్పెట్టారు. నేనేమంటానంటే అబద్ధం ఆడటం వల్ల మరణం తెచ్చుకున్నాను. అదే కనుక నిజం చెప్పుకుంటే, మంచిగా మాట్లాడుంటే, మనసు మారుంటే దేవుడు వాళ్ళని క్షమించును. మన మనసు మారితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. క్షమించినప్పుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి, ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకోమన్నాడు. 2, అదే 5వ వచనం అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2:5 ఆ మొదటి క్రియలు చేయమని. ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. 2వది ఏం పొందు? చెప్పాలి, మార్మన్స్ పొందు. 3వది మొదటి క్రియలు. ఏంటి మొదటి క్రియలు అంటే 2వ వచనంలో ఉంటది. మొదటి క్రియలు ఏంటి? ఆరంభంలో, వినాలరా, ముగిస్తున్నాను నేను. ఆరంభంలో క్రియలు ఉన్నాయంట. ఆరంభంలో క్రియలు అంటే పనులు, కష్టపడేవారు, సర్దేవారు. ఇది పాక. ఒకప్పుడు దీనికి మట్టి, ఇసుక, పేడ కావాలి, పట్టుకొచ్చేవారు, పిసికేవారు, అలికేవారు, కళ్ళాపేసేవారు, నేయడానికి ఆకులు కావాలి, తెచ్చేవారు. కష్టపడ్డారు. ఇక్కడ క్రియలు ఉన్నాయి. ఒకప్పుడు క్రియలు ఉన్నాయి, ఇప్పుడు కబూర్లు ఉన్నాయి. క్రియలు తక్కువ. చెప్పండి మాట్లాడేవారా? క్రియలు తక్కువ, కబూర్లు ఎక్కువ. ఇప్పుడు కబూర్లు ఎక్కువ అయిపోయింది. అంటే కదా పని తక్కువ, సొల్లు ఎక్కువ అంటాం కదా. సొల్లు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు భక్తి తక్కువ అయిపోయింది, భక్తిహీనత ఎక్కువ అయిపోయింది, ప్రేమ తక్కువ అయిపోయింది, పగ ఎక్కువ అయిపోయింది, దేవుడు అనే భయం పోయింది, భక్తిహీనత ఎక్కువ అయిపోయింది. సంఘంగా అవకాశం ఇచ్చి అంటున్నాడు, మొదట నీవు నన్ను నమ్ముకున్న తొలి దినాల్లో క్రియలు కలుగుతాం. క్రియలు లేని విశ్వాసం వృథా. క్రియలు కలుగుతాం. క్రైస్తవులుగా బతుకుతాం. చచ్చిపోతే ప్రభు కోసం చచ్చిపోతాం, బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాం. కారణం ఏంటంటే అక్కడ కదా, నా మట్టుకైతే పిలిపత్రిక 1:20 నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తే, చావైతే నాకు మేలు కాదు లాభం. మేలు కాదు లాభం. లాభ నష్టాలు వ్యాపారంలో వాడతారు. ఇది జీవన వ్యాపారంలో ప్రభు కొరకు బ్రతకడం అనేది లాభం. బ్రతుకుంటా క్రీస్తు, చావైతే లాభం. ఇక్కడ ఉండగా ప్రభులో ఉంటాను, చచ్చిపోయినా కూడా ప్రభులో ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని అంటాడు. సంగతి అంటాడు, మొదట నువ్వు క్రియలు కలిగి ఉన్నావు. గుర్తుందా? కబుర్లు చెప్పేదాను కాదు, సొల్లు చూడాలని చెప్పేదాను కాదు, క్రియలు చేసేదాను. ఇవ్వాలని పుట్టించేదాను, రావాలంటే వచ్చిందాను, చేయాలంటే చేస్తున్నాను, ఏడాలంటే చేసేదాను, పరిచయం సహకారంగా ఉండేదాను. క్రియలు 2వ వచనంలో క్రియలు 2 కష్టం. ఇప్పుడంటే ఎపిసోడ్ అలవాటు అయిపోయింది. భక్తి కూడా ఎపిసోడ్ అలవాటు అయిపోయింది. అప్పుడు అలాగంటే తాతయ్య గారు నాడు ఆలోచిస్తే ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 5 గంటల వరకు ఆరాధన. ఇలాంటి పూటలు పెడితే రాత్రి 7 గంటల పాటు స్టార్ట్ చేస్తే తెల్లవారుజాము 3 గంటల దాకా సాగిపోయింది ఈ పూట. క్రిస్మస్ కనుక చేస్తే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయిన క్రిస్మస్ 4 గంటల దాకా నడిచేది కథ. గుర్తుందో లేదు మీకు? ఓన్లీ ఇప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన పెడితే 6 గంటల ప్రారంభించి 6 గంటల వరకు జరిగేది, 12 గంటల ప్రార్థన జరిగేది. ఆ దినాలు కష్టపడ్డారు. పందలు, బావిలో కరెంట్ లేనప్పుడు
మనకు తెలుసు. సాధ్యం లైట్ లేనప్పుడు ఆ చీకట్లో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేవారు. కష్టపడ్డారు కాబట్టి ఈవేళ మీ కుటుంబం దీవెనకరంగా మార్చబడింది. మరలా నువ్వు ఆ పాతకాలపు కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా కోసం కష్టపడతావా, నీకు జీతం ఇస్తాను. నా కోసం క్రియలు జరుగుతావా, నీకు జీతం ఇస్తాను, ఊపిరిస్తాను, ప్రాణం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, పిల్లలు దీవిస్తాను. ఈ పునాది ఒక మాట చెప్తున్నాను, ఒక నాకులాగా ఇప్పుడే కనుక మీరు ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళు మీ పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాకుండా ఉంటే కనుక మీరు పడుతున్న ఈ ప్రయాస నీ బిడ్డల మీద దీవెనకరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఇవాళ మనం పొందకపోవచ్చు ఆ దీవెన, మన పిల్లల మీద వస్తుంది దీవెన. మన తాత తాను తింటానని పాత్రలేదు కొబ్బరి చెట్టు, తాను తింటానని పాత్రలేదు తాడి చెట్టు, తాను తింటానని పాత్రలేదు చింత చెట్టు, తాను తింటానని పాత్రలేదు తానుండగా ఫలం వస్తే ఓకే. తాను లేనప్పుడు కూడా మనవలు తింటారు. కొబ్బరి బొండ జనం గంగా బొండాలు అంటాం, ఐడియా ఉండాలి మీకు. పెద్ద బొండం అది, చెంబుడు లోటాడు నీళ్లు అవుతాయి. ఇది మన తాత వేసి తింటాం. తాత తాగలేదు ఆ బొండం. నేనంటాను మనం వేసి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసి పునాది చేసి వెళ్ళిపోతున్నాం. ఈ పునాది మీద మన పిల్లలు కట్టబడతారు, పిల్లలు జీవనకరంగా మారుతారు. హల్లెలూయా. అందుకే చెప్పాడు 5వ వచనం చెప్తున్నాడు, నీ క్రియలు, నీ కష్టం, సహనం. ఏంటంటే 3వది సహనం. సహనం అంటే బ్రాకెట్లో ఓర్పు, ఓర్చుకోవడం. మాస్టర్ గారు చేసేవాడని చెప్తాడు పని, పడాయి కొట్టుకోవడం చెప్పడం. చాలా మంది ఏమంటారు, వాళ్ళకి చెప్తాడు పని, మాకు ఏం చెప్తాడండి, వాళ్ళకి చేస్తాడు పని, మనకి ఏం చేస్తాడా, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, మన ఇంటికి వస్తాడా? నేను కాదా? అబద్ధం ఆడకండి, స్క్రీన్ మీద కనబడుతున్నాను, ఈ మొక్కలు తెలిసిపోతున్నాయి. వాళ్ళకి చెప్తాడంటే చేసుకోవాలని చెప్తాడు. మనం కాశీ చెట్టుకే తగ్గుతుంది చెప్పడం. క్రియలు అన్నాడు, కష్టం అన్నాడు, సహనం అన్నాడు. సహించుకుంటే సేవ అంటే సావండి, భక్తి సావండి. భక్తి చేస్తున్నప్పుడు సహించుకోవాలండి. చెడిపోయి పాడైపోయి డ్రైనేజీలు పడిపోతే ఎవరు పట్టించుకోండి. తాగేసి పీట దాకా తాగించి డ్రైనేజీలు పడిపోతాయి. ఆయన మళ్ళాడంటారు, వీరబాబుడు వీరం తాగుడు వీడు తాగినట్టు మా తామరపల్లిలో ఆనాడికి పొద్దుట ఎంత ఘనతో కుటుంబం పాడైపోతున్నా సరే వాడే మారి వారు మనసు పొంది బాప్తిసం పొంది మాగులాగా వైపట్లు వేసుకుని బైబిల్ పట్టుకుని వస్తుంటే అంటారు ఈ బడ్డీ గడ కూర్చున్న వాళ్ళు, భక్తుడు భక్తుడు ఇలా అంటున్నప్పుడు కనుక మనం సహించుకోగలిగితే జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. ఆమేనండి. జీవ గ్రంథంలో మన పేరు రాస్తాడు దేవుడు. ఎప్పుడు తీసుకెళ్ళి పడరు కదా, దేవుడు దీవిస్తే ఎవడు ఆపేస్తాడా? ఎప్పుడు ఆపలేడు. దేవుడు తప్పిస్తే ఎవడు అడ్డం కొట్టలేడు. అక్కడ అంటున్నాడు, నీ మొదట క్రియలు ఉన్నాయి, కష్టపడ్డావు, సహనం కలిగి ఉన్నావు. ఇంకా ఉంది దగ్గరికి వెళ్తే నీవు దుష్టులు అంటే అండి 50 ఏళ్ల క్రితం వేసిన పునాది ఇది. ఈ పునాదిని కట్టుబడ్డావు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, మీ కులం ఆ కులం ఒకటే. అలా మన చోట మన కులస్తుడు సారా వేసాడు. సారా కాదా? ఆ రోజుల్లో లేమా? ప్రలోభ వచ్చే రోజుల్లో లేమా? సంఘాలు పాడు చేసే రోజుల్లో లేమా? నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడ నువ్వు దుస్తులను సాగిపోలేవు. అబ్బాయి నువ్వేమి ఇదిగో మేము దేవుడు నమ్ముకున్న వాడు, నువ్వు సొల్లు చూడాలని చెప్పుకో, మా గొంతు నీ గొడవ, నీతో రాలేదు. ఒకప్పుడు వచ్చాం, ఒకప్పుడు తిన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సోదరుడు ఎర్ర శ్రీనివాస్ గారు ఫస్ట్ పేజీలో ఆయన బ్యాచ్ ఏదో ఉంది. ఎర్ర శ్రీనివాస్ అంటే కాపు కులస్తుడు. ఆయన బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది, పెద్ద బ్యాచ్. వాళ్ళతో సురుగ్గా ఉంటున్నాడని ఒక ఆయనకి 1,25,000 వాచ్ కొని ఇచ్చాడు, బంగారు వాచ్. ప్రభువుని బాగా అర్థం చేసుకున్న తర్వాత అర్థమైంది, ఈ వాచ్ గలవాడు ఈ వాచ్ నాకు సరైంది కాదు అని వాచ్ పెట్టుకోవడం మానేశాడు. ఆ నెంబర్లు డిలీట్ చేసేసాడు. అలా హాయ్ అని బాయ్ అని కూడా ఫోన్లో పలకకుండా దూరం అయ్యాడు. ఎందుకంటే ఆ స్నేహం వ్యక్తి మనకే కుదరదు. ఎందుకంటే వారు ఇలా చూడండి, దేవుడు అనే భయం వాళ్ళకి లేదు. కానీ మనం ఎవరు? దేవుడు ఎరుగున వాళ్ళం.
మనం ఇప్పుడు ఏం చేయాలి? దుష్టులను సహించనే వాళ్ళతో స్నేహం. అదే కదా మొదటి చెప్తున్నా, దుష్టులు ఆలోచన చెప్పున పాపుల మార్గాన అపాత్ర కూర్చుని చోట ధర్మశాస్త్రం అంటే మనం సెపరేట్, మన రూటే నాజీర్ చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, ఏర్పరచబడ్డాం, పిలవబడ్డాం. కాల్డ్ అవుట్ పీపుల్. మనం ఎక్లెసియా అంటారండి. మనం ఎక్లెసియా అంటే ప్రత్యేకించబడిన వాళ్ళం, ప్రత్యేకమైన జనాంగం. మనం కులం ఏదైనా కానివ్వండి, ఇంటి పేరు ఏదైనా కానివ్వండి, యేసు రక్తములో కడగబడ్డ వాళ్ళం మనం. ఆమేన్. నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులు చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి వారు దొంగ అపోస్తులని అంటే అర్థమంటే ఇప్పుడు ఇంటికి తిరిగే బ్యాచ్ ఎక్కువైపోయింది కదా. చాలా మంది సముద్రంలో ఎక్కలేదు వాళ్ళ. నేను, మా సామీల్ గారు, మా శాంతరాజు గారు లాంటి వారు, రాత్రి వచ్చినటువంటి మా పెద్ద అయిన బిషప్ డానియల్ పాల్ గారు, నిన్న పగలు వచ్చిన సామీల్ జ్యోతి గారు, ఈ పగలు వచ్చిన ప్రభు కుమార్ గారు, రేపు రాబోతున్న ఉన్న సుందర్ విజయ్ గారు, మేము సముద్రంలో వలేస్తాం. మేము కానీ ఇప్పుడు చాలా మంది సేవకులు బొట్ట మీద వలేస్తున్నారు. మళ్ళీ చెప్పనా అమ్మా, అర్థమైందా? సముద్రంలో వలయటం కష్టమా, బొట్ట మీద వలయటం కష్టమా? సముద్రంలో వలయటం అంటే దేశం వైపు ప్రయాసపడి సువార్త ప్రకటించి ఒక్కొక్కరు రక్షిస్తున్నాం మేము. కానీ కొంతమంది అలా కాదు. బొట్ట మీద అంటే రక్షించబడ్డ వాడిని ప్రలోభపరిచి, అందుకనే ఐరోళ్ళని కానోళ్ళకి కూడా చర్చకి పిలవకూడదు సేవకులు. ఐరోళ్ళు కానోళ్ళు కూడా సంఘానికి పిలవకూడదు. నేను పాట పాడతానంటే నేను ఆరాధన చేస్తాను అంటాడు ఒక ఆయన. ఆయన ఆరాధన చేస్తాడు, ఆయన పాట పాడతాడు, ఆరాధన చేసేస్తాడు, అటు వెళ్తాడు, వెళ్తా అంటాడు. ఒకసారి మా చర్చకి వచ్చి చూడండి అంటాడు. ఇక్కడే ఉంటాయి మా చర్చకి రండి. నేను అంటాను ఇక్కడ లేదు అక్కడే ఉందా అంటాను నేను. ఎప్పుడు పత్రిక 11 అధ్యాయం 6 రోజు చూడకుండా చెప్పడా తిప్పే తిప్పేస్తున్నాను, తిప్పొద్దన్నా మేము తిప్పేస్తున్నాను. కరోనా పాస్వర్డ్ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు పత్రిక 11 అధ్యాయం 6 రోజు ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడు అయి ఉండుట ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మలేదు కదా. అదే మార్కు సువార్త 9:23 అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము దేవునికి స్తోత్రం చెప్పండి అంటున్నాడు. అక్కడ అపోస్తులు కాకుండా దొంగ అపోస్తులను పరీక్షించి, ఏమండి మాకు సంఘం ఉందండి, మాకు మాస్టర్ గారు ఉన్నాడండి, మాకు విశ్వాసం ఉందండి, మాకు సహవాసం ఉందండి, మాకు సిద్ధాంతాలు ఉన్నాయండి, మీ దగ్గరికి మేము రాలేమండి. అదేంటో సౌద్యం. హైదరాబాద్కి వెళ్ళి కలవర్ టెంపుల్కి వెళ్ళి కనుక వస్తే ఇక్కడ ఎంత పడాయో అక్క అక్కడ ఉంటుంది. మరి అక్క ఎంతవక్క ఈ అక్క ఏంటో బిజీగా ఉంది. ఇద్దరు అక్కలు మళ్ళీ బిజుకున్నారు. ఇద్దరు మళ్ళీ అక్క చూస్తాయి అక్క, ఆ అక్క ఈ అక్క. ఏమండి విషయం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళొచ్చి అక్క అక్కడ ఉంటుంది. మరి 6 గంటలకు ఆరాధన, మేము 4 గంటలు బయలుదేరుతాం. 4 గంటలు బయలుదేరి 5:15 గంటలకి వెళ్ళిపోతాం. లేకపోతే ఏమి వేసేస్తారంట, గేట్ వేసేస్తారంట. అక్కడ సంఘం కోసం గొప్పగా చెప్పావు కదా, మరి ఇక్కడ ఇంకా ఆఖరు పాట పాడుతున్నా సామాన్లు అడుగుతున్నావు. అప్పుడు వెళ్ళో వాష్రూమ్ బట్టి కట్టుకుని ఇక్కడ ఆరాధన పాడుతుంటే అక్కడ ఇంకా ఎట్టు లేదా ఇక్కడ ఎక్కడ నేను అంటున్నాను. అక్కడే గొప్పేమో ఉంది, ఇక్కడే గొప్ప లేదని అడుగుతున్నాను నేను. నా మాట మీకు అర్థమైంది? దేవుడు మనం వచ్చి ఉన్నాడు. 68వ కీర్తన 5వ వచనం అంటాడు, తన పరిశుద్ధాలయమున్న దేవుడు అని రాయబడి. తన పరిశుద్ధాలయంలో ఎవరున్నారు? నేనంటే కలవర్ టెంపుల్ ఉన్నాడు నువ్వు నమ్మినప్పుడు నీ మందిరంలో కూడా దేవుడు ఉన్నాడు సంగతి మర్చిపోకు. అక్కడ 6 గంటలకు వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడ 10 గంటలంటే ఎందుకు రావట్లేదు? 10 గంటలకే ఆలోచించుకోవాలి. చెప్తున్నాడు సంఘంతో, మొదట నువ్వు క్రియ కలిగి ఉన్నావు, కష్టం కలిగి ఉన్నావు, సహనం కలిగి ఉన్నావు, నువ్వు దృష్టిలో సహింపలేదు. అపోస్తులు కాకే దొంగ అపోస్తులను పరీక్షించి వారు దొంగ అపోస్తులను పరీక్షించి తెలుసుకుంటే మరియు నేను ఎదుగుతున్నాను కనుక ఇదిగో మొదట్లో నువ్వు ఎంత నా దగ్గర బాగున్నావో ఆ స్థితి మరలా నీకు కలుగును గాక.
మనకు మధ్యలో కలిసి వచ్చినవన్నీ కూడా కాపురాలు పోతాయి. 10వ వచనంలో చెప్పాడు, 90 కీర్తన 10వ వచనంలో ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80, అయినా దాని వైభవం బీపీ షుగరే, మోకాళ్ళ నొప్పులే, ధైర్యడే, అడవకపోవడమే, తలకాయ తిప్పడమే, అయినా దాని వైభవం ఆయాసం. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. ఏడు త్వరగా గతించేది, మనం సంపాదించినంతా తరిగిపోతే మనం ఎగిరిపోతాం. ఎగిరిపోతామంటే ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి దగ్గర నుంచి వచ్చాం. 90వ కీర్తన ఆరంభంలో అంటాడు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము 12:7 ప్రసంగి గ్రంథం 12:7 వచ్చిన అంటాడు కదా, పొందైనది ఎరుగుట వలె వంటిని చేరిపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. కనుక మరణం మన కమ్మక ముందు, దుర్దినములు రాకముందు, ప్రసంగి గ్రంథం 11:6 ప్రసంగి గ్రంథం 12:6 ఇది చదువుకుంటే దుర్దినములు రాకముందుకో చాలు 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 నేనంటాను, బాధ మనసు పొందుతాను. సంగతి అంటున్నాడు, మొదట నీ పుట్టిన ప్రేమను వదిలితున్నారు, నీకేదో తప్పు ఒకటి మోపవలసింది, మోపేసి వదిలేట్లేదు. ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చెయ్యి. 5వ వచనం 2:5 వచనం, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి, అట్లు చేసి. చూడండి 5వ వచనం చదవండి, 2:5 వచనం, 2:5 వచనం. జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయరు. ఏం చేసి ఏం చేసి అట్లు చేసి, వాయిలా తీర్చడానికి అట్లు చేసి, నువ్వు తెచ్చిన మంచం మీద మొత్తం అట్ల దొరికి అట్లు వేర్చి అట్లు చేశా. బొప్పట్లే మాట్లాడరారా? అలా ఎప్పుడు వాళ్ళు కొట్టుకోలేగా మాట్లాడండి. చల్లగా ఉంది, చక్కగా ఉంది, కూలింగ్లో ఏసీలో ఉన్నట్టుంది, ఐసీలో ఉన్నట్లేదు, ఏసీలో ఉన్నట్టు. ఐసీ ఏది మళ్ళా? ఐసీ అంటే జబ్బు, ఏసీ అంటే ఆరోగ్యం. లోపల చెప్పండి. అట్లు చేసి, ఎట్లు చేసి ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకుని వారు మనసు పొంది మొదట్లో ఎంత కష్టపడ్డానని గుర్తు చేసుకోగలిగితే, అట్లు చేసి వారు మనసు పొందితే, సరే అనే పదం స్ట్రాంగ్ వార్నింగ్. స్ట్రాంగ్ వార్నింగ్, సరే అనే పదం, నాదు నాకు ఇస్తావా సరే అన్నట్టు చూసారా? అన్నాడు, నీ ఎందుకు వస్తాను, నీలో ఉన్న దీపస్తంభం చోటు నుండి. ఏమంటాడు జ్ఞాని సొలొమోను? ధరుని ఆత్మ పెట్టిన దీపం, మనలో ఉన్న దీపం, అందుకే పడాయి, అందుకే వైభవం. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4:7 వచ్చింది అంటాడు. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4:7 వచ్చింది అంటాడు. ముగిస్తున్నాను నేను. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడు దయ్యుడు ఐశ్వర్యం ఈ మంటి ఘట్టంలో మాకు కలదు. మహిదైశ్వర్యం ఈ మంటి ఘట్టంలో. మహిదైశ్వర్యం అంటే దేవుని ఆత్మ. అది కన్నా 1:26 వచనంలో తన పోలిక అన్నాడు, అనుకున్నాడు. 27లో స్త్రీగా పురుషునిగా అనుకున్నాడు. 28లో 5 రకాల ఆశీర్వాదాలు అన్నాడు. 2:7 వచనంలో నేలమును తీసి తన పోలికలో చేసి నాసికరంధ్రాల ద్వారా జీవ ఆత్మ ఓదగా ఈ మట్టికి భోగం, యోగం, రోగం కూడా వచ్చింది. ఈ మట్టికి మహిదైశ్వర్యం వచ్చింది. మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టింది. పాడుతున్నారా పాట? పట్టదు బాబా, నేను కొంచెం ముగిస్తున్నాను. ఇక నా ఇంటి దీపం నీవే తలచి నా హృదయం పరిచితి ఆగండి కొప్పులో కాలేసారు. ఆగిపోతే ఎరుగుతాము. ఇది హ్యాండ్ల గ్యాస్ పొయ్యా 25 కేంద్రాలు పాడేస్తున్నారు. ఇప్పుడేమో తప్పు దిద్దాము. ఆగండి ఆపేసి నేనైతే కీబోర్డ్ వైపు ఆగండి. ఆగిపోతే ఇంకా ఎలుగుతుంది అక్క, జ్ఞానం లేదు కదా మీకు. ఆగిపోతే అంటే క్యాండిల్కేనా గ్యాస్ పొయ్యా? మార్పు ఏంటి తెలుసా? ఆరిపోయేది నా ఆత్మ దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో.
అర్థం కదా, నా ఇంటి దీపం నీవే అని కలిసి నా హృదయం నీ కొరకు బదిలీ పరిస్థితి ఆగిపోయేది. ఆగిపోయేటంటే ఇంకా ఆగిపోవడం అంటే ఇంకా అయిపోతుంది, చచ్చిపోతుంది, ఏది వస్తుంది కదా. ఇంకా పంట ఉంటుంది ఆయన అక్కడ హాస్పిటల్ ఉంటుంది అసలు మా తోటి పళ్ళు చిక్కినాను ఎందుకు వచ్చిన పరిస్థితి. ఆడికి ఉద్యోగం రానొచ్చకు నాకు పొంగటి దిగడ ఉద్యోగం వచ్చాక అసలు కూసులేదు పలుకులేదు. ఆ ఆవిడ రానొచ్చకు అమ్మ అమ్మ మమ్మీ అమ్మ మమ్మీ అమ్మ అమ్మ వచ్చాక అమ్మే అనే ఊసే ఎందుకు వచ్చిన బతుకు. ఆరిపోయాడు, చచ్చిపోదాం అనుకోవడం ఆరిపోయాడు. చచ్చిపోవడం దేవుని చిత్తం. యెషయా ప్రవచనం అంటాడు, మకమకలాడి ఒత్తెను ఆర్పడు, నలిగిన రెల్లును విరవడా. ఆయన అలా నిలబెడతాడు మనల్ని, ఆదుకుంటాడు మనల్ని, బలపరుస్తాడు మనల్ని, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి గమ్యం వరకు నడిపించేవాడు. యా అద్భుతం కదా. మనసు పొందితే సరే ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. రేపు ఏమైపోతామో అందుకని ఈ రాత్రి సమయాన్ని సద్వినియోగం లేకపోతే ఈ దీపం ఆగిపోద్దంట. ఈ దీపం ఆగిపోతే తలకడెడతారు దీపం. ఎందుకు ఎట్టానని అడిగితే ఎవరు చెప్పలేడు. నేను అడిగాను వరలక్ష్మి ఎందుకు ఎట్టానమ్మా, తలకడ చేస్తాను సుబ్బారావు చచ్చిపోతే తెలియదు బాబయ్య ఇది కూడా దీపాలే కట్టావే అన్నాడు. బాప్ పెట్టమంది, బాప్ పంట తెలుసు మేనత్త, బాప్ పెట్టమంది, బాప్ పెట్టమని పెట్టేస్తా వాళ్ళు అడుగుతా అంటే బాప కూడా కాదు. బాప దగ్గరికి వెళ్ళాను, బాప తన దేని పెట్టమన్నామంట, ఎందుకు పెట్టమనేవాడు నాకు తెలియదురా. ఎందుకు పెట్టారనుకున్నారు? వాళ్ళకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. లోపల నడుసిన దీపం అనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు మీరు ఎలా వచ్చారు కాబట్టి తలకాడ ఉన్న దీపాన్ని చూసి దండ పెట్టినారంటే అర్థం. మనం తలకాడ దీపం పెట్టాల్సిన అవసరం ఎందుకు తెలుసు? అడ్రస్ మారిపోయింది అంతే. హలో మా దేశంలో ఉన్నప్పుడు భూలోకంలో ఉంది, దేహాన్ని విడిచినప్పుడు అబ్రహాములో అనుకుంది. ఆమేన్. అడ్రస్ మారిందంతే. నా మాట మీకు అర్థమైందా? మన దీపానికి ఏం మారుతుంది? అడ్రస్. కనుక దీపం మారిపోక ముందు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, ఒప్పుకోండి, బాప్తిసం పొందండి, సంఘంలో చేరండి, బోధ సహవాసం రొట్టె విధులు ప్రార్థనలో పాల్గొనండి, దేవుని కొరకు బ్రతకండి. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆయన ఉంటే చాలు. ప్రపంచం అంతా ఒకవైపు నుండి మనం ఒక్కడమే ఉంటే ఒంటరి పోరు బాధ్యత కాదు, పరమార్థం గ్రహించి బలం పొందుకోవాలా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి వాడే నేనున్నానులే భయపడకు అన్నాను. ఎంత అద్భుతం. దేవానికి స్తోత్రాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపెట్టినా నువ్వు అన్నడు దాన్ని విడిచిపెట్టలేదే. పాపనే దూరంగా పారిపోయినా నీ ప్రేమతో నన్ను క్షమించావే కదా. ఎన్ని పరమార్థాలు పాటలు. కనుక దేవుడు సంఘాన్ని దుయ్యబట్టం కాదు కానీ ఒక అవకాశం దేవుడు మనకి ఎఫెసీ సంఘం అన్నాడు, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో, వారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు చేసేవా సరే, అట్లా చేస్తే చేయలేదు అనుకో, నీలో ఉన్న దీపస్తంభం చోటు నుండి మనం చచ్చిపోవడం దేవుడు చెప్తాడు. ఇంత లేదన్నాను నేను. అక్కడ స్థలం ఎప్పటి బయటకు వచ్చాక శ్రీనివాస్ గారు మనం చచ్చిపోతే ఈ ఘనత వచ్చేదా అన్నాను నేను. అవును కదా అన్నయ్యా అన్నాడు. చచ్చిపోతే ఘనత వచ్చినా చచ్చిపోతే ఏమన్నా సార్లు చెప్తారా? మాట్లాడరా? ముక్కులో దూది ఆడతారు, చెవులో దూది ఆడతారు. అలా చూస్తున్నారంటే అక్క అలా చూస్తున్నారంటే అర్థమైందా? ముక్కులో దూది ఆడతారు, నోట్లో కూడా దూది ఆడతారు. దూరాడు చచ్చిపోతే నోట్లో రక్తం వస్తుంది. కానీ బతుకుందని నేను సాల్వ్ చెప్పాను. మరి ఆ ప్యాకెట్లో ఏముందో అర్థం కావట్లేదు. ఆ ప్యాకెట్ అర్థం కాలేదు. ఆ ప్యాకెట్ అంటే ప్రేమే. స్తోత్రంగా పంతూరు వరకు ప్రేమ దేవుడికి మహిమ కలుగును గాక. సంఘ ప్రేమంతా ప్యాక్ లో ఉంది. నేను ఇల్లు వరకు నా భార్య నా పిల్లలు చూస్తుంటారు. అలాగా వాడు 12 గంటల వరకు పడుకోరు. ఎందుకంటే పిల్లలు చదువుతారు కాబట్టి వాడు పాజిటివ్ వరకు తెలుసుకుంటారంటే 12 గంటల వరకు వెళ్ళిపోయి ఉంటారు. 12 లోపు ఇంటికి వెళ్ళిపోతే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మధ్యలో కూర్చుంటాం, అందరం దగ్గర కూర్చుంటాం. కొన్ని విషయాలు చెప్తాను వాళ్ళకి. మేము తాగుతామంటే టీయో కాఫీయో ఇస్తారు, లేకపోతే లెమన్ టీయో ఇస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది అయిన తర్వాత మనం సట్టపడతారు, నువ్వు పడుకుంటాం. ఈ ప్యాకెట్ అక్కడ ఇస్తాం, ప్రేమ ప్యాకెట్ 2 మంది చెప్తాను. ప్రేమించేరాడు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘమే. సంఘానికి నాకు 5 ఏళ్ళు తేడా.
అది పర్మనెంట్ చెందుతారు. దానికి ఇంకా మారు మనసు పొందకపోతే నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ ఎక్కువ శాతం డాక్టర్ అపూర్వం కనబడుతుంది, మా మగజాతి అంతరించిపోయేలా కనబడుతుంది. ఆ వచ్చినోడు కూడా 9 మంది తొగ్గు కూర్చున్నోళ్ళ ఉన్నారు, వాళ్ళు సెటిల్మెంట్ కూర్చున్నోళ్ళ ఉన్నారు, వాళ్ళు ఆ ఉన్న 10 మంది కూడా సెటిల్మెంట్ కూర్చున్నోళ్ళ ఆఖరి మాట్లాడుతున్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటే కనబడ్డ వాళ్ళు కనబడుతున్నారు. ఇదంతా మగోళ్ళు, ఇదంతా ఆడోళ్ళు, ఇదంతా పిల్లలతో రానున్న దినాల్లో నిండులోగాక. తామరపల్లి క్రీస్తు పొరగా మారిపోవునుగాక. మన మీద గురుతర బాధ్యత ఉంది. అందరి కొరకు మన ప్రార్థన, మనం కూడా ఇతరులకు మాదిరిగా ఒక్క మాట చదివేసి ప్రార్థన చేస్తానే. మత్తయి సువార్త 5:16 ఉంటది. మత్తయి సువార్త 5:16 ఉంటది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు. ఎంత బాగుందో మాట. తీసుకురామా, తీసుకురా కట్టుకున్నారా? ఈరోసారి మత్తయి సువార్త 5:16 చదవలే, చదివేసా అయిపోయింది. మనం చదవటం మీరు చూసుకోండి సార్. మీరు అందులో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. మీ తలకాయలో దూర్చండి, మీ కళ్ళలో దూర్చండి, మీ మనసులో దూర్చండి. ఆ వచనం మీకు సొంతమైపోవాలా. ఒకవేళ పెన్ లేకపోతే మీ దగ్గర అండర్లైన్ చేయకపోతే కానీ పక్కన అప్పటికైనా అండర్లైన్ చేసుకోండి అన్నమాట. 5:16 అంటాడు, ఇగో మా మధ్యాహ్నానికి వచ్చిన బిడ్డలారా, మనుషులు మీ చుట్టూ ఉన్నవారు మీ సత్క్రియలను చూసి, శక్తిక్రియలు కాదు, సత్ అంటే మంచి క్రియలను చూసి, ప్రార్థన, భక్తి, విశ్వాసాన్ని చూసి, మీ డిసిప్లిన్ చూసి, మీ పవిత్రతను చూసి, మీ యథార్థతను చూసి, మీ నీతిని చూసి, అర్థమవుతుందన్నమాట. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు. అంటే దేవుడు మనం ఎలా మార్చేసాడు? వెలుగుగా మార్చేసాడు. డిసెంబర్ 1వ తారీఖున స్టార్, పెద్ద స్టార్ కట్టేది పెద్ద గొప్పేం కాదు. డిసెంబర్ 1 కట్టేస్తున్నాం స్టార్ యాక్ట్ కానీ, నువ్వు నేను స్టార్. ఆ స్టార్ ఇచ్చేది తెలుగుద్ది, ఇచ్చారిపోతే మళ్ళా కాదు, నిత్యము వెలిగే స్టార్లో. మీ పాస్టర్ గారు పాస్టర్ చూస్తారంటరా, పాస్టర్. మేము స్టార్లో, మీరు కూడా బుల్బుల్ స్టార్లో. సినీ స్టార్లో కాదు. సంగతి చెప్పనా, సినిమా స్టార్ ఎలా చూడాలి వేడ కటౌట్. రేపు పొద్దున చూస్తుంది ఎలా చూస్తాడు కింద, ఆడ కింద ఉంటాడు. కింద అంటే ఎక్కడ? నరకంలో. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తున్నాడా? చిన్న చూపు. ఒకప్పుడు ఎక్కడ ఉంటాం తెలుసా? మనం అప్రాపురం అనుకుంటాం. దేవునికి మహిమ కలిగినగాక. నిర్లక్ష్యం చేయకండి. ప్రభువుగా అంగీకరించండి, వెలుగుగా ప్రకాశించండి, ఇతరులకు మార్గదర్శకండి. ఈ సంఘం అనేక సంఘాలకు ఆదర్శవంతమైన సంఘముగా ఉండును గాక. అందుకు ప్రభు మన కొరకు దీపంతో దుద్దులేయబడింది. 4 మొలకెట్లు పెట్టారు, వస్త్రాన్ని పంచుకున్నారు, పిడుగుద్దులు గుద్దారు, గడ్డం పెరికారు, ట్యాంటర్కి చూశారు, కొరకైన బరుగైన శిలువ భుజాన్ని పెట్టారు, నిలగొంద పంటకు తీసుకెళ్లారు, అట్టభుజ నిలువకైలో మేకులు నాటారు, సేదు ఆకాశానికి భూమి మధ్య మండు టెంటలు, ఎర్రటి ఎండలు ఏలాడి తీశారు, సేదు స్థిరపనిచ్చారు, పక్కలో బల్లి పొడి పొడిచారు, నోరు మెదపలేదు, బదులు పలకలేదు. ఎందుకో తెలుసా? నీ పాపం నా పాపం ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మనల్ని ధనవంతులు చేయాలని మన దరిద్రాన్ని ఆయన భుజాన్ని వేసుకుని ఆయన ధనాన్ని మనకిచ్చాడు. మన చీకటి ఆయన భరించి ఆయన వెలుగు మనకిచ్చాడు. ఈ వెలుగులో ఉందాం, అనేకులు వెలుగుతాం, ప్రభు కొరకు బ్రతుకుతాం. గట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు దయచేయును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దామా? మోకరించండి, వీలైతే మోకలు పని చేయకుండా నిలబడండి. మోకరించాలి, లేదప్పుడు నిలబడాలి. పుసికేసుకోండి, చేతులు జోడించండి. ఎవరు చూడక్కర్లేదు, చాలు. అందరూ ఎక్కడ కళ్ళు మూసుకోండి. ఎవరు చూడక్కర్లేదు, పుసికేయాలి. పుసికేసుకోవడం లేకపోతే కటింగ్ చేయించుకోవాలి. మార్గలేక కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం వీలు వరకు మీరు చూసుకోండి. యేసుప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? నేను 37 సంవత్సరాలు అయింది యేసుప్రభు నమ్ముకుని. అప్పటికి ఇప్పటికి నాలో ఏదైనా తేడా కనిపిస్తే నాకు అర్థం అవుతుంది, నేను దేవునికి దూరం అయిపోతానని.
నేను చూసుకోండి. ప్రభువా, ఆరంభంలో బాగా ప్రార్థన చేసేదాన్ని, ఆరంభంలో బాగా పాటలు పాడేదాన్ని, ఆరంభంలో బాగా భక్తి చేసేదాన్ని, ఆరంభంలో పరిచయం చేసేదాన్ని. ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, సరైన భక్తి చేయలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు అనగలిగితే దేవుడు క్షమిస్తాడు. అనగలిగితే దేవుడు క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. నోరు విప్పాలి, మీరు నోరు విప్పాలి, ముసుగు సర్దుకోవాలి, చేతులు జోడించాలి. అనీసీగా ఉండదు మీరు, అనాలోచనగా ఉండదు మీరు. వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నీ భర్త మారు మనసు పొందాలి, నీ తండ్రి మారు మనసు పొందాలి, నీ తల్లి, అత్త, మామ, అన్నదమ్మ, అక్క చెల్లెలు రక్షించబడాలి, నీ కన్నబిడ్డ రక్షించబడాలి, నీ కుటుంబం దేవుల్లో కనబడాలి. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభుతో మాట్లాడు. ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయి. అట్లా చేసి మారు మనసు పొందితే సరి. లేని ఎడలాన్ని ఎంతకొచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తాను. అంటే పిల్లలు లేదయ్యా, ఇల్లు లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా, వ్యవసాయం బాగలేదయ్యా, వ్యాపారం బాగలేదయ్యా, ఆర్థిక పరిస్థితులు బాగోలేదయ్యా, నేనేం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నాకు దిక్కు తోచని పరిస్థితి ప్రభువా అని ఒక మాట అనగలిగితే ప్రభు క్షమిస్తాడు. నోరు విప్పి అడగండి ప్రభుని. రాత్రి మాట్లాడాడు దేవుడు, నిన్న పగలు మాట్లాడాడు దేవుడు, నేను ఈ రోజు పగలు మాట్లాడాడు, రాత్రి మాట్లాడాడు, రేపు పగలు రాత్రి కూడా మాట్లాడబోతున్నాడు. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం, నువ్వంటే ఆయనకి ప్రేమ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. లోకములు ఎంతాడు. నోరు విప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, దాటిపోవద్దయ్యా, క్షమించయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, నీ వెంటే ఉంటానయ్యా. బ్రతుకున్నావా